తప్పకుండా గుర్తు పెట్టుకొని చెయ్యవలసినవేవి అని కదు నన్ను అడిగావు. నేను చెప్తాను విను. తొలిచూలైనటువంటి ఆవు అంటే అంతకుముందే ఎన్నో దూడలను పెట్టి ఇప్పుడు ఇంకో దూడని పెట్టిన ఆవు కాకూడదు. అదే మొదటిసారి దూడని పెట్టడం. అటువంటి దూడని పొంది ఉండి చక్కగా సాధుగోవై ఉండాలి. అది విపరీతంగా పొడి చేసేది, మిగిలిన వాటికి పోట్లు నేర్పేసేది అయి ఉండకూడదు. చాలా సాధుగోవు అయి చూడగానే చక్కగా ఉన్నటువంటిది, బక్క చిక్కిపోయి వృహప్పంజరం బయటికి వచ్చేసి గడ్డి పరకతో కొడితే పడిపోయేలా ఉండే గోవు కాకూడదు. చక్కగా ఉన్నటువంటి ఆవుని మొదటి ఈతలో దూడతో కలిసి ఉన్నటువంటి ఆవుని ఎవరు పాత్రభూతుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి వెతుక్కుని శ్రోత్రియునకు అన్నాడు. శ్రోత్రియునకు అంటే వేదం మీద నమ్మకంతో బతుకుతున్నటువంటి బ్రాహ్మణుడు ఎవడున్నాడో అటువంటి వాణ్ణి వెతికి పట్టుకొని, వాడు పాత్రుడు కనుక, పుచ్చుకోవడానికి అర్హుడు కనుక, ఆయనకి ఆ గోవుని దూడతో పాటుగా దానం చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి ఆ గోవు వెంట్రుకలు ఎన్నున్నాయో చూసి ఒక్కొక్క వెంట్రుకకి 1000 సంవత్సరముల చప్పున సురలోకమునందు ఉంచుతారు, దేవలోకంలో ఉంచుతారు వాళ్ళని. అలాంటి ఆవుని దూడని అటువంటి బ్రాహ్మణుడికి దానం చేసిన వాడికి. అలాగే మొదవు మేన ఎన్ని రోమములుండు అన్ని వేలేడులు సురలోక సౌఖ్య విస్ఫురణనందు భారంబునకు జాలి భూరిసత్వాఢ్యమై బిరుదైన ఎద్దు భూసురునకిచ్చి నరుడు ధేను దశక మిరవందనిచ్చిన ఫలము వడయు. బరువైనటువంటి వస్తువుల్ని మూపు మీద పెట్టుకుని మోసి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక ఎద్దుని అత్యంత ప్రీతితో బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి వ్యక్తికి ముందు చెప్పిన ఆవులు అటువంటివి 10 దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఒక ఎద్దుని దానం చేస్తే నరుడు ధేను దశక మిరవందనిచ్చిన ఫలము వడయు. మరియు వలువలొసగి చంద్రలోకమునకు సంప్రీతుడై చను. బట్టలు దానం చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు చంద్రలోకానికి ఎడతారు శరీరం పడిపోయిన తర్వాత. కనకమిచ్చి నకమునకు నరుగు. ఎవరు బంగారం దానం చేస్తారో వాళ్ళు స్వర్గలోకానికి ఎడతారు. కాబట్టి దానం చెయ్యడం విషయంలో ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు దానం చేస్తాడని నమ్మడం కాదు, తన శరీరం ఉండగా తాను దానం చేసుకోవలసిన విషయాలు ఇవి మహారాజా. ఇక కృతమతి అయి 7 ఏడులు హుతమహు ఘృతమునను ప్రీతి నొందించిన సువ్రతుడు ఈరేడు తరంబుల పితరులకొని దివికి ఏగు పెంపెసలారన్. 7 సంవత్సరముల పాటు నియమం తప్పకుండా అగ్నిహోత్రుణ్ణి ఆవునీతి ధారల చేత సంతృప్తిపరచినటువంటి బ్రాహ్మణుడు ఎవడుంటాడో, అంటే నిత్యహోమం చేసినటువంటి వాడు ఎవరుంటాడో, బ్రాహ్మణుడే కాదు ఎవరైనా సరే అలా హోమం చేయించుకోవచ్చు. అలా చేయించిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళొక్కళ్లే కాదు, వాళ్లతో పాటు వాళ్ళకి ముందున్నటువంటి 14 తరాల వాళ్ళని విడుదల చేసి స్వర్గలోకానికి పంపిస్తారు. 7 సంవత్సరాలు అగ్నిని ప్రీతి చెందేటట్టుగా చేస్తే. బాగా గుర్తుపెట్టుకో, తాక్షుడా అని చెప్తోంది సరస్వతీదేవి స్వయంగా. అందుకని దానికి సరస్వతీ గీత అని పేరు. వెంటనే తార్క్షుడు పొంగిపోయి సరస్వతీదేవి వంక చూసి, అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నరోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి ననున్ కృపచూడు భారతి అని అడిగారు. చాలామంది ఈ పద్యం పోతన గారిది అనుకుంటారు, ఎర్రాప్రగడ గారు. పోతన గారు ప్రార్థనా శ్లోకాల్లో ఉపోద్ఘాతంలో చెప్పుకున్నారు. కాబట్టి అంబ నవాంబుజోజ్వల కరాంబుజ, అప్పుడే వికసించినటువంటి కలువ పువ్వుని చేతిలో పట్టుకున్నటువంటి ఓ తల్లి, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, శరత్కాలమునందు ప్రకాశించేటటువంటి చంద్రుని యొక్క కాంతి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా సర్వశుక్ల సరస్వతి అని తెల్లటి స్వరూపం కలిగిన దాన, ప్రకటస్ఫుటభూషణ రత్నరోచిరా చుంబిత దిగ్విభాగ, అలంకారం చేసుకున్నటువంటి ఆభరణముల కాంతి ఆకాశం వరకు కొడుతుంటే నీ యొక్క కాంతితో నిండిపోయినటువంటి దిగంతములు, దిక్కుల యొక్క చివర్ల వరకు ప్రకాశిస్తున్నటువంటి ఆభరణ శోభ కలిగినటువంటి దాన, శృతి సూక్త వివక్త నిజ ప్రభావ. శృతి అంటే వేదంలో చెప్పబడినటువంటి సూక్తముల చేత నీ యొక్క ప్రభావము ఆవిష్కృతమయ్యేటట్టుగా
గొప్ప స్థితిని కలిగి ఉన్నటువంటి దానా, భావాంబర వీధి విశ్రుత విహారీ, మంచి మంచి ఆలోచనలు అనేటటువంటి వాటి యందు విహరించేటటువంటి లక్షణం ఉన్నదానా అంటే మంచి ఆలోచన రావడం సరస్వతీ కటాక్షం. భావాంబర వీధి విశ్రుత విహారీ నన్ను కృపచూడు భారతి, అమ్మా నన్ను కృపచూడవమ్మా అని అడిగారు. అంటే తల్లి ఇవి నేను జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించేటట్టుగా చెయ్యమ్మా జీవితంలో అని అడిగారు. అడిగితే ఆ తల్లి సరస్వతీదేవి సంతోషించింది, ధర్మరాజా కాబట్టి ఈ లోకంలో ఎవరైనా సరే ఇవి జ్ఞాపకం పెట్టుకుని చేసుకోవలసినవి. కనీసంలో కనీసం పిల్ల పెళ్ళికి అని దాచుకుంటాం, పిల్లాడి పెళ్ళికి అని దాచుకుంటాం, బిడ్డలకి అని ఇళ్ళు కొంటాం, వాకిళ్ళు కొంటాం, తన జీవుని కొరకు అని కనీసంలో కనీసం పిల్ల పెళ్ళికి వేసుకున్నట్టే, పిల్లాడికి ఇల్లు కొనడానికి వేసుకున్నట్టే నెలకో 10 రూపాయలైనా దాచుకుని ఆమె చిటికిన వేలు పట్టుకుని ముప్పొద్దులా వండి పెట్టి అనుసరించి జీవితం అంతా అటు ఇంటి పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చినందుకు ఆమెని కూడా తరింప చేయడానికి కనీసంలో కనీసం తొలీత పొందినటువంటి ఒక దూడతో కూడిన ఆవుని సద్బ్రాహ్మణుడికి దానం చేశానన్న తృప్తినైనా మిగల్చుకోవాలి కనీసం. అది ఆనాడు చెప్పింది సరస్వతీదేవి, అది ఎప్పటికీ అన్వయమయ్యేదే. కాబట్టి స్తోత్రం చేసింది. అలా ఆమె అనుగ్రహించిందయా. ఆ మార్గాన్ని జ్ఞాపకం పెట్టుకున్న నాడు ఈ లోకంలో ఉన్న ఎవ్వరైనా సరే ఆ పనులు చేసి తరించవచ్చు. ఎంత తేలిక మార్గం అండి నిజానికి. అందుకే అది మరిచిపోతే కోల్పోతాడు. విని వదిలిపెట్టడం కాదు, విని ప్రణాళిక నిర్మాణం చేసుకోవడం. ఖచ్చితంగా ఈ పని చేసేసుకుంటారు. చూడండి, ఏమీ లేకుండా హెల్త్ చెకప్ చేయించుకుంటాం, ఏమైనా ఉందేమో అని అనుమానం కొద్ది. కనీసంలో కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి ఫోన్లే ఏం పోయింది, ఒక్క 10,000 ఖర్చు పెట్టేస్తే కొన్ని అసలు గోవు రోమములు ఎన్ని ఉంటాయి, అన్ని రోమములు ఇంటూ 1000 సంవత్సరములు దేవలోకంలో ఉండడానికి ఫోన్లే ఒక్క 25,000 పోతే పోయిందని సాహసం చేసేయడానికైనా ధైర్యం చెయ్యాలి కాదు. ఏమీ లేకపోయినా పిడరాయిలా ఉండి హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళడానికి ఖర్చు పెట్టినా ఖచ్చితంగా ఏదో ఒకనాడు మాత్రం పడిపోతుందిరా, ఇవాళ చెకప్ చేయించుకున్నానని 100 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండదు అన్నదానికి ఖర్చు పెట్టి శాస్త్రంలో చెప్పిన దానికి ఖర్చు పెట్టకపోతే నేను ఎందుకు పూర్తి చేయను. కాబట్టి ఆ ధర్మరాజు గారితో మార్కండేయ మహర్షి ఈ మాట చెప్పి, ఓ ధర్మరాజా నీవు నన్ను ప్రళయకాలం గురించి అడిగావు. ఎందుకని? అసలు అది చాలా గొప్ప విశేషం. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా నోటి మాటగా చెప్తారు ప్రళయం గురించి. ప్రళయాన్ని చూసినవాడు మార్కండేయుడు ఒక్కడే, ప్రళయాన్ని కల్పించినటువంటి వాడు కృష్ణ భగవానుడు ఒక్కడే. వాళ్ళిద్దరికీ తెలుసు ప్రళయం గురించి. ఆ కృష్ణుడు కూర్చుని వింటున్నాడు, ఏమీ తెలియని వాళ్ళ. అంటే మహాత్ములైన వారు మాట్లాడుతున్నప్పుడు పరమేశ్వరుడు కూడా చెవిగొగ్గి వింటాడు, వాళ్ళ మాటలంత సత్యములు కనుక. అందుకే నువ్వు వచ్చావు కాబట్టి మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే ఒక్క ధర్మరాజు కాదు, లోకాలన్నీ తరిస్తాయి. మార్కండేయుడు ఆనాడు మాట్లాడాడు, కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఎప్పటికీ భారతం ద్వారా తరిస్తూనే ఉన్నారు మార్కండేయుడు మాట్లాడడం వల్ల. అందుకని కృష్ణుడు కూడా వింటున్నాడు. ఇప్పుడు చెప్పే విషయం చెప్పడం మార్కండేయ మహర్షికి కూడా ఒక పెద్ద తమాషా. ఎందుకని? అది చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే, ఇంకెవ్వరు ఉండరు. మూడోవాడు ఒక్కడే ఉన్నాడు. వాడు ఇవాళ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ వాడి గురించి చెప్పడం మార్కండేయుడికి సరదా. ఎందుకని? లోకానికి తెలుసు మార్కండేయ ఆయుర్దాయం ఉంది కాబట్టి ప్రళయాలన్నీ మార్కండేయుడు చూశాడు. ప్రళయములను కల్పించేవాడే కృష్ణ పరమాత్మ కాబట్టి ప్రళయముల యందు కూడా ఆయన ఉంటాడు, ప్రళయానంతరము ఆయన ఉంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, మూడో ఆయన, ఆయన గురించి కూడా చెప్తున్నాడు. చెప్తూ అన్నాడు, విను చాక్షుషమన్వంతరమున వైవస్వతుడు పరమపుణ్యుండు తపంబనరించె నిరాహారత అనుపమ ధైర్యుండు 10 సహస్రాబ్దంబుల్. చాక్షుషమన్వంతరంలో వైవస్వత మనువు, వైవస్వతుడు ఆయన పేరు తర్వాత మనువు కలిసింది, సృష్టి చేశాడు కాబట్టి. వైవస్వత మనువు పరమపుణ్యుడు. ఆయన 10,000 సంవత్సరముల పాటు ఆహారం తీసుకోకుండా అనుపమ ధైర్యంతో, అనుపమ ధైర్యం అంటే పోల్చడానికి వీల్లేని ధైర్యం. ధైర్యం అంటే ఎవరో వచ్చేదో కొడతారని కాదు, నమ్మకంతో, నమ్మకంతో తపస్సు చేశాడు. చేస్తే ఆయనకి పరమేశ్వర సాక్షాత్కారము ఎదురుగుండా కలగలేదు. ఒక విచిత్రం జరిగింది. అంత తపస్సు చేసేవాడు స్నానం చేస్తాడు కదూ. ఆయన ఓ రోజున స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చెరువులో దిగి స్నానం చేస్తున్నాడు. ఆ చెరువులో చిన్న చేప పిల్ల వచ్చింది.
ఓయి వైవస్వతుడా, ఈ చెరువులో పెద్ద చేపలు ఉన్నాయి, నన్ను మింగేస్తాయి, భయంగా ఉంది, నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా భయం లేని చోట పడేద్దు అంది. తీసుకెళ్ళి నూతిలో పడేశాడు. ఓ 2 రోజులాగి నూతి దగ్గరికి వెళ్ళాడు. ఆ చేప నుయ్యంతా పెరిగింది. పెరిగేదండి, నాకు ఈ నుయ్యి చాలటం లేదు, ఇబ్బంది పడిపోతున్నాను వైవస్వతుడా, నన్ను ఇంకెక్కడైనా విడిచిపెట్టేది. పెద్ద బావిలో పడేశాడు. నూతికి బావికి తేడా ఏంటంటే ఒడ్డు నుండి తోడుకుంటే నూతి నుయ్యి, మెట్లు దిగి తెచ్చుకుంటే బావి, అది తేడా. కాబట్టి బావిలో పడేశాడు. బావి పెద్దది. ఓ 2 రోజులు ఆగి వెళ్ళి చూశాడు. బావి అంతా అయిపోయి ఇది నాకు చాలటం లేదు, ఇంకెక్కడైనా పడేద్దు అంది. గంగమడుగులో పడేశాడు. ఓ 2 రోజులు ఆగి వెళ్ళిచాడు. గంగమడుగు అంతా అయిపోయింది. ఇది నాకు చాలటం లేదు, ఎక్కడైనా పడేద్దు అన్నాడు. సముద్రంలో పడేశాడు. పడేస్తే ఆ చేపంది, ప్రళయం వస్తోందయ్యా, ఒక ఓడ సిద్ధం చేసుకో, సప్తర్షులు ఎక్కుతారు నీతో, చాలా కాలం ఉంటుంది సుమా, తిండి గింజలు ఉంచుకుని నావనెక్కు. ఆయన గబగబా నావ సిద్ధం చేసుకుని సముద్రంలో ఆ నావనెక్కాడు సప్తర్షులతో. ప్రళయం వచ్చేస్తోందని చెప్పాడు కదూ, నిన్ను రక్షిస్తాను, నాకు చిన్న కొమ్ములో ఉంది చూడన్నాడు. పెద్ద చేప. ఆ కొమ్ముకి తగల్చు, ఈ ఓడకి సంబంధించిన తాడ లంగర వేశారంటారే, తాడు తగల్చు అన్నాడు. తాడు తగల్చాడు. అది ఆ సముద్ర మధ్యంలోకి తీసుకెళ్ళిపోయింది ఈ ఓడని. ప్రళయం ప్రారంభమైంది. ఆ ప్రళయం ప్రారంభమైనప్పుడు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసి ఈ లోకమంతా జలప్రళయంతో నిండిపోయింది. ఏం లేదు, కటిక చీకటి అయిపోయింది, అంతా నీటితో నిండిపోయింది. సమస్త భూతకోటి నశించిపోయింది. ఆ నశించిపోయినప్పుడు ఒక్క సప్తర్షులు ఈ వైవస్వతుడు మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆ చేపంది, ఇదిగో ఈ కనపడుతున్న పర్వత శిఖరానికి వేసి ఆ తాడు కట్టు అంది. కట్టాడు. అందుకని ఆ శిఖరం మనకు నౌబంధనము అని పేరు వచ్చింది. ఇప్పుడు ప్రళయం తగ్గిపోయింది. నువ్వు బయలుదేరి సృష్టి చెయ్యి, మళ్ళీ ఇప్పుడు సంతతినంతటినీ సృష్టి చేసి మళ్ళీ పరిపాలన ప్రారంభం చెయ్యింది. ఆ వైవస్వత మనువుతో ప్రారంభమైంది మళ్ళీ సృష్టి. అందుకని ఆయన మనువు అయ్యాడు. అలా ఒక ప్రళయాన్ని ఆయన చూశాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, అసలు ప్రళయం అంటే ఏమిటి, ఎలా జరుగుతుంది, దాని విశేషం ఏమిటో నాకు చెప్తురు అన్నాడు. అంటే చెప్తున్నాడు మార్కండేయ మహర్షి. ప్రళయం చూసినవాడు ఆయన ఒక్కడే. ఎన్ని ప్రళయాలో చూశాడు ఆయన. ఆయనది మార్కండేయ ఆయుష్. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగాలు కలిపేస్తే ఒక మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 యుగాలు అయిపోతాయి. ఎన్ని? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపి మహాయుగం. ఆ మహాయుగాలు 1000 యుగాలు అయిపోతే బ్రహ్మగారికి ఒక రోజులో ఒక పగలం. అది ఆయన కాలప్రమాణంలో ఆయనకు ఒక పగలం. అది ఆ పగలు యొక్క చిట్ట చివరికి వస్తుండగా, అంటే ఆయనకి సాయంకాలం అవుతూ ఉండగా ప్రళయం వస్తూ ఉంటుంది. ఆ ప్రళయమునందు ఏమవుతుందో తెలుసా? అప్పుడు 100 సంవత్సరములు మిగిలి ఉన్నాయి. ఇంకా బ్రహ్మగారికి 100 దివ్య సంవత్సరములు మిగిలి ఉన్నాయి అంటే ఆయన పగల పూర్తవుతోందని గుర్తు. అప్పుడు అనావృష్టి ఏర్పడుతుంది ఈ లోకంలో. ఎక్కడైనా నీరు తగ్గిపోతుంది. దానికి తోడు సూర్యభగవానుడు 7 ఆకారములను పొందుతాడు. పొంది ఆయన మధ్యందిన మార్తాండుడి ఓలే విపరీతమైన వేడి కుమ్మరించి ఈ భూమండలం మీద ఉన్నటువంటి నీటిని అంతటినీ లాగేస్తాడు. ఆ లాగేసినప్పుడు చాలామంది జనులు ప్రాణులు క్షయం అయిపోతాయి. అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా బ్రహ్మాండమైనటువంటి గాలి వస్తుంది. ఆ గాలికి అడ్డు నిలబడగలిగిన వాడు ఉండడు, ఏదైనా కూలిపోతుంది. ఆ సమయంలో బూడిద రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు, గోరోచనపు రంగులలో బ్రహ్మాండమైన మేఘాలు వస్తాయి. ఆ మేఘాలు మెరుపులతో, ఉరుములతో, పిడుగులతో వర్షం కురవడం ప్రారంభం చేస్తాయి. ఆ వర్షం ఆగదు, అలా కురుస్తూనే ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు. అప్పుడు ఈ లోకాలన్నీ కూడా లయమైపోతాయి. ఇక సూర్యచంద్రుల గమనం ఉండదు, కటిక చీకటి అయిపోతుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగువతని నేసేవింతున్నంటారు పోతన గారు. కటిక చీకటి అయిపోయింది. నేను ఒక్కడే ఉన్నాను. ఎవరు? మార్కండేయ మహర్షి. అన్నీ లయమైపోయాయి ప్రళయంలో. అంత కటిక చీకట్లో ప్రళయ జలాల్లో నేను ఒక్కడిని తిరుగుతున్నాను. ఎందుకని? ఆయన ఆయుర్దాయం పోదు, పరమశివుడిచ్చిన వరం. తిరుగుతూ వెతుక్కుంటూ వెళ్ళాను. మర్రి చెట్టు ఒకటి కనపడింది, పెద్దది. అది మర్రి చెట్టు యొక్క గొప్పతనం.
ఆ మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి జలముల మీద ఒక మర్రి ఆకు కింద తేలుతోంది నీళ్లలో పడి. దాని మీద ఓ పిల్లాడు పడుకున్నాడు. వాడు కళ్ళు మూసుకుని తన కాలి బొటన వేలు నోట్లో పెట్టి చీకుతున్నాడు. ఆయనే కృష్ణుడు ఎదురుకుండానే కూర్చొని వింటున్నాడు. ఏమీ తెలియని వాడు చెప్తున్నాడు మార్కండేయుడు, వీళ్ళిద్దరే ఉన్నారు, తెలిసిన్న వాళ్ళిద్దరే. వింటున్న ధర్మరాజాదులు కూడా కాలమునందు పడిపోయేవారే. పడిపోని సత్యాన్ని కృష్ణుడు ఎదురుకుండానే చెప్తున్నాడు, పరమేశ్వరుడు ఎదురుకుండా మార్కండేయుడు. అద్భుత ఘట్టం భారతంలో. అప్పుడు నాకు ఈ రావేకు మీద పడుకున్న పిల్లవాడు కనపడ్డాడు కళ్ళు మూసుకొని. నేను పక్కకి వెళ్ళి చుట్టూ చూసి ధ్యానం చేసి ఎవరీ పిల్లాడని. కళ్ళు తెరిచి ఓరకంటితో నన్ను ఇలా చూశాడు. చూసి, ప్రళయ రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నావా, రా నా ఉదరంలో ప్రవేశించన్నాడు. నాకు తెలియకుండానే ఆయన ఉదరంలోకి వెళ్ళాను. 3 లోకాలు, గంగాది నదులు, పర్వతాలు, సమస్త ప్రాణికోటి ఆయన కడుపులో ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చాను. అప్పటికీ ప్రళయమే ఉంది. అప్పుడు నాతో ఆయన అన్నాడు, చూశావా ప్రళయం అంటే ఏమిటో, అన్నిటినీ నాలోకి తీసేసుకుంటాను, అదే ప్రళయం అంటే. అన్నీ నాలో ఉంటాయి, మళ్ళీ నాలోంచి వ్యక్తం చేస్తాను. నాలోంచి వ్యక్తం చేసినప్పుడు ముందు 4 సృష్టిస్తాను, 4 వేదాలు. తర్వాత చాతుర్వర్ణాలని సృష్టిస్తాను. చాతుర్వర్ణ వ్యవస్థతో మళ్ళీ మనుష్యకోటి ఏర్పడుతుంది, సమస్త భూతకోటి వస్తుంది. ఆ వచ్చినప్పుడే ఆ 4 నాయందే ఉంటాయి, ఎక్కడో ఉండవు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూ తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. విరాట్ స్వరూపమునందు ముఖమునందు బ్రాహ్మణులు ఉంటారు, భుజములందు క్షత్రియులు ఉంటారు, తొడల యందు వైశ్యులు ఉంటారు, పాదముల యందు శూద్రులు ఉంటారు. అసలు నిజానికి నమస్కారాలన్నీ పాదాలకే పెడతారు. అసలు విచిత్రం ఏమిటంటే గమనము అంటారు, కదలిక. కదలిక దేని వలన ఉంటుందంటే పాదముల వలన ఉంటుంది. పాదములన్నీ కూడా ఈశ్వర పాదములు శూద్రులు, తొడలు వైశ్యులు. కింది భాగం ఎంత బలంగా ఉన్నా, పై భాగం ఎంత బలంగా ఉన్నా, తొడలు సన్నహ చీపురు పళ్ళల్లో అయిపోతే ఇంకా లేవలేడు, కూర్చోలేడు, ఎక్కడికి ఏం వెళ్ళలేడు. సమాజం పరిపుష్టంగా ఉండాలంటే వ్యాపారం చేసేటటువంటి వైశ్యుడు చక్కగా ఊంచుకుని నిలబడే అవకాశం ఇవ్వాలి ఆయనకి. కాబట్టి తొడలు బలంగా ఉంటాయి, వైశ్యుడి వలన సమాజం బలంగా ఉంటుంది. కాబట్టి ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. ముఖంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్, ముఖంలో కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక అన్ని జ్ఞానేంద్రియములు ఉంటాయి. వేదం చదువుకుని ధర్మం చెప్పి 10 మంది ధర్మంలో ఉండేటట్టుగా చెయ్యవలసిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు. లోకాన్ని రక్ష చెయ్యాలి, ఏదైనా రక్షణ చెయ్యాలి అంటే చేతులతోనే. అందుకని క్షత్రియులు నా భుజముల యందు ఉంటారు. అప్పుడు నేను మళ్ళీ 4గా ఈ సృష్టిని అంతటినీ చేస్తాను, చేసి నేను ఉంచుతాను. ధర్మమునకు హాని జరిగితే అవతార స్వీకారం చేసి ధర్మానికి హాని చేసిన వాళ్ళని చంపేస్తుంటాను. నేను మాత్రం నిత్యుణ్ణి, నిరంజనుణ్ణి, శాశ్వతుణ్ణి ఓ మార్కండేయ మహర్షి అని నాకు ఆనాడు ఆ వటపత్రశాయి చెప్పారు. ఓ ధర్మరాజా, నీకు మంత్రి అని, స్నేహితుడని, బంధువని నువ్వు రోజు నమస్కారం చేసి పొగుడుతున్నావే, ఆయనే ఆ వటపత్రశాయి. ఏం తెలియనట్టు కూర్చున్నాడు ఇక్కడ. ఈయన్నే నేను అక్కడ చూసింది. ఇప్పుడు నల్ల రంగులో ఉన్నాడు, అప్పుడు తనకి కావలసిన రంగులో ఉంటాడు యుగాన్ని బట్టి. ఏమీ తెలియనట్టు అనడు, ఆనడు, నవ్వుతున్నాడు, వింటున్నాడు. పరమేశ్వరుడు కూడా తన కథ ఎవరి ముఖం గుండా వస్తే విని సంతోషిస్తాడో అంతటి మహాత్ముడు మార్కండేయుడు. అందుకే ఆరణ్య పర్వంలో మార్కండేయుడు చెప్పిన దానికి అంత సింహభాగం ఇచ్చాడు. కాబట్టి అలా ఉంటాయి. ఇక కలియుగం వస్తోంది కదా, ద్వాపర యుగంలో ఉన్నాడు ధర్మరాజు గారు. రాబోయే యుగం కలియుగం. కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నీకు చెప్తాను విను ధర్మరాజా అని ధర్మరాజు గారికి చెప్పాడు. ధర్మరాజు గారు అలా ఉంటుందా అనుకున్నాడు. ఇలా ఉంటోంది అనడానికి మనం ప్రత్యక్ష సాక్షులం మార్కండేయ మహర్షిలాగా. అయితే ఇప్పుడు ఇది విని భయపడిపోకండి, ఎందుకంటే ఇది మరీ కలియుగం చిట్ట చివరికి వెళ్ళినప్పటికీ మధ్యలోవి ఉన్న మాటలు. కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటుందా, మనం అందరం ఏమైపోతామని బెంగపెట్టుకుని రాత్రి నిద్ర మానేసేయడాలు అలాంటి పనులు ఏం చెయ్యక్కర్లేదు. సత్యంబు నరులకు సంక్షిప్తమగు సత్యము హాని ఆయువుకడు నరిగిపోవు.
ఆయువు తరిగిన అల్పంబులగు విద్య అల్ప విద్యలను మోహంబు మిగులు మోహంబు వలన పైముసురు లోభంబు లోభావేశమున కామ మగ్గళించు కామంబు పెంపున కడకు క్రోధంబు క్రోధంబున వైరమెంతయును పెరుగు వైరమున అశేష వర్ణులు అన్యోన్య పీడ చేయుచును విభిన్న బుద్ధి ఒక్కడొకని మేర ఉండక వర్ణ సంకరము చేయగలరు కలియుగమున. మార్కండేయ మహర్షి చెప్తూ అంటున్నారు, సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు. సత్యం అంటే ఈశ్వరుడే, ఇంకేం లేదు. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు ఆయనకి. సత్యం శివం సుందరం అని పర్యాయ పదాలు పరమేశ్వరుడికి. సత్యం అంటే ఏమిటో కాదు, పరమేశ్వరుడే. బాహ్యంలో సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం. రెండూ వదిలేస్తారు. ఈశ్వరుడు ఉన్నాడని భయం ఉంటే కదండి అబద్ధం ఆడకుండా ఉండడం. అది లేదు కాబట్టి ఇది ఉండదు. కాబట్టి సత్యాన్ని విడిచిపెడతారు. సత్యాన్ని విడిచిపెట్టేసినటువంటి కారణం చేత ఆయుర్దాయం తగ్గిపోతుంది. భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరం అయిపోయారు కాబట్టి వశులైపోతారు మృత్యువుకి. ఆయుర్దాయం తగ్గుతుంది. ఆయువు తగ్గిపోతే చదువుకోవడానికి సమయం ఉండదు, మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు, విద్య తగ్గిపోతుంది. విద్య తగ్గిపోతే మోహం ఎక్కువైపోతుంది. మోహం ఎక్కువైపోతే లోభం ఎక్కువైపోతుంది. అవిద్య, అవిద్యకి పర్యవసానం దాచుకోవాలన్న కోరిక పుడుతుంది, లోభం పుడుతుంది. లోభం చేత కామం పెరుగుతుంది. కామం వలన క్రోధం వస్తుంది. క్రోధము వలన వైరం పెరుగుతుంది. వైరము వలన ఒకడినొకడు పొడుచుకుంటాడు, చంపుకుంటాడు. ఈ చంపుకోవడంలో, ఈ క్రోధావేశాల్లో వాడి బిడ్డని వీడు, వీడి బిడ్డని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటాడు. వర్ణ మర్యాద ఉండదు. అక్కర్లేదని చెప్పి పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. దాంతో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభం అవుతుంది. వర్ణమునకు గౌరవం ఇవ్వడం తగ్గించేయడం కలియుగంలో ప్రారంభం ధర్మరాజా. కాబట్టి భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు మార్కండేయ మహర్షి. సత్యమునందు అనురక్తి, ఈశ్వరుని యందు అనురక్తి, అనృత భాషణమునందు మనకి అనురక్తి లేకుండా ఉండుట అన్న రెండూ పోతాయి. అరే మనం అబద్ధం ఆడకూడదు అన్న భయం పోతుంది. భగవంతుణ్ణి నమ్మాలి, పూనిక పోతుంది. ఈ రెండూ పోతే ఆయుర్దాయం పోతుంది. ఆయుర్దాయం తగ్గిపోతే చదువుకునే అవకాశం పోతుంది. చదువుకునే అవకాశం పోతే మంచి విషయాలు తెలియవు. మంచి విషయాలు తెలియకపోతే అవిద్య వస్తుంది, అజ్ఞానం వస్తుంది. అజ్ఞానము వలన లోభం వస్తుంది, దాచుకోవాలనుకుంటాడు. దాచుకోవడం ఎందుకు? తనదిగా మిగుల్చుకుందామని. నిజానికి దాచుకున్నది తనది కాదు, ఇచ్చుకున్నది తనది. ఎందుకని? దాచుకున్నది శరీరం పడిపోయాక తనతో రాదు, ఇచ్చిందేదో తనతో వస్తుంది జీవుడితో. కాబట్టి లోభం పెరుగుతుంది. లోభం పెరిగితే కామం పెరుగుతుంది. నాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి అని కోరికలు పెరుగుతాయి. కామం పెరిగితే క్రోధం పెరుగుతుంది. అవి రెండు అక్క చెల్లెళ్ళు. ఓ కోరిక పుడుతుంది, అది తీరకపోతే ఎవడి వల్ల తీరలేదో ఓ నేను ఎంచుకుని వాడి మీద కోపం మొదలు పెడతాడు. ఇక వాడితో జట్టి, కోపం, దెబ్బలాట, కొట్టుకోవడం, చంపుకోవడం, చావడం, కక్షలు, కార్పణ్యాలు, నమ్మకాలు పోవడం, వర్ణ వ్యవస్థ శిథిలం అయిపోయి వర్ణ సంకరం అయిపోయి ఒక కులం వాడిని ఇంకో కులం వాడు వివాహం చేసుకోవడం మొదలు పెడతాడయా. అది కలియుగంలో ప్రారంభం. తర్వాత రసగంధ ద్రవ్యంబులు పసచెడు సస్యంబులు అల్పఫలములగు మహిం బసిపాడి తరగు తరువులు కుసుమ ఫలంబులను గరము కొంచెంబులగును. కలియుగంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే సుగంధ ద్రవ్యాల్లో ఉండేటటువంటి సుగంధం తగ్గిపోతుంది. అమ్మవారికి చందనాలంకారం చేద్దామని చెప్పి గంధం తీస్తే ప్రాంగణం ఎలా ఉండాలి? చందనం చెక్క అన్న పేరుతో మారుగుళ్ళు అమ్మేస్తారు. పసుపు అన్న పేరుతో అందులో ఏవో కలిపేస్తారు. మిరియాలు అన్న పేరుతో బొప్పాయి గింజలు అమ్మేస్తారు. కుంకం అన్న పేరుతో రసాయన ద్రవాలు కలిపేస్తారు. గంధం గుండ అన్న పేరుతో కొయ్యగుండి ఇచ్చేస్తే అది పరమేశ్వరుడికి వెళ్తేస్తుంటారు. కాబట్టి రసద్రవ్యములు ఏవి సుగంధ ద్రవ్యములు ఉంటాయో అవన్నీ కూడా పటుత్వాన్ని కోల్పోతాయి కలియుగంలో. అది గుర్తు. 2 పసచెడు సస్యంబులు అల్పఫలములకు ఇవ్వవలసినంత పంటని ఇవ్వవు, దిగుబడులు తగ్గిపోతుంటాయి. అలాగే మహిం పసిబాడి తరుగు, ఆవుల పాలు తగ్గిపోతాయి. లోకంలో ఆవు పాలు తాగేవాళ్ళు తగ్గిపోతారు. ఆవుల్ని పెంచుకోవడం, ఆవు పాలు తాగడం తగ్గిపోతుంది. దాని స్థానంలో ఏం పెరుగుతాయి తెలుసా? కుక్కలు పెరుగుతాయి. ఇంటింటా కుక్క ఉంటుంది, ఏ ఇంటా ఆవు ఉండదు. నేను మీకు యథార్థం చెప్తున్నా కలియుగ లక్షణం. ఆవు వెళ్ళిపోతుంటే పెంటపోగు మీద ఏరుకుని ఆవు తినవలసి వస్తుంది. పెంటపోగు మీద తింటున్న ఆవుని కుక్కలు తరుగుతాయి. కుక్కలు తరుగుతుంటే ఆవు పరిగెడుతుంటుంది. యజమానులు చూస్తూ నించుంటారు కుక్కను తరవడం. వీధికి 50 కుక్కలు ఉంటాయి. కుక్కల్ని ఏం చేయకూడదని వాళ్ళు వస్తారు. ఆవు పాడైపోతోందని అడిగేవాడు ఉండడు. అది కలియుగ లక్షణం ధర్మరాజా.
చూడాలా మనం. కాబట్టి ఆవులు ఉండవు, ఆవు పాలు అక్కర్లేదు. ఆవు పాలు తాగితే మేధాశక్తి, ఆవు పాలు తాగితే పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఆవు పాలు తాగరు. అందరికీ గేదె పాల మీద అనురక్తి పెరుగుతుంది. కాబట్టి పసిబాడి తరుగు తరువుల కుసుమ ఫలంబులను గరము కొంచెంబులగును. చెట్లు పువ్వులు పళ్ళు ఎక్కువ పండవు, చాలా తక్కువ పండుతాయి. వసంత ఋతువు వచ్చిందనేటప్పటికీ మామిడి చెట్లకి కాయలు ఇలా వ్రేలాడిపోతుండేవి. అసలు పూత మీద ఉండగానే ఓ రోజు రాజమండ్రి, ఓ రోజు పిఠాపురం, ఓ రోజు తుని, అలా గాలివానలు వచ్చి ఉన్న పిందెలన్నీ ఊడిపడిపోతుంటాయి. అసలు గట్టిగా 4 కాయలు దొరకవు, 4 పళ్ళు దొరకవు, పువ్వులు దొరకవు. ఎక్కడ పువ్వులు గట్టిగా పూజ చేసుకుందామంటే ఇన్ని పూలు దొరకడం గగనం. ఇంకా విచిత్రం ఏమిటంటే ఎవడైనా పూల మొక్క వేసుకుంటే పొరపాటున ఆ పూల మొక్కకి పూసినటువంటి పువ్వుని చూసే అదృష్టం యజమానికి ఉండనే ఉండదు. ఎందుకంటే మార్నింగ్ వాక్ అని పేరెట్టుకుని ఓ ఊచ, దానికి ఓ వంపు, ఓ ప్లాస్టిక్ కవరు పట్టుకుని చీకట్లో బయలుదేరుతాడు. ఏమిటి వాడి మార్నింగ్ వాక్ అంటే ఆ మొక్క వేసుకున్న యజమాని కొమ్మలు పైకి ఉంటే పువ్వు, వీడి చెట్టు కాదుగా, వీడు పోయలేదుగా నీళ్లు, వీడిని జుత్తట్టుకు ఉంచితే తెలుస్తుంది వాడికి ఆ బాధ ఏమిటో. ఆ పైన ఇలా వేసి ఆ అంచు కొమ్మని కిందకి లాగేసి పళ పళ కొమ్మలు విరిగిపోతుంటే తెల్లవారకట్లా పువ్వులు కోసుకుని ప్లాస్టిక్ కవర్లో వేసి పట్టుకెళ్ళి ఈశ్వరుడికి పూజ చేస్తే ఎన్ని ఇళ్లల్లో దొంగతనం చేసి చెత్తేవరా అని పొంగిపోయి వీడికి వరాలు ఇస్తాడు. కాబట్టి చెట్లకి పువ్వులు ఉండవు, చెట్లకి కాయలు ఉండవు, ఆ రోజులు వస్తాయి. పితృదైవత కార్యంబుల ఇతరేతర భక్తుల గుదురు. నేను యథార్థంగా చూశానండి ఈ విషయం, యథార్థంగా చూసా. ఒకసారి పితృదేవతలకి పెట్టవలసినటువంటి పిండాలు ఒకడికి పెట్టవలసిన పిండం ఇంకొకడు తినేయవలసిన అవసరం వస్తుంది. నేను ఒకసారి గై వెళ్ళాను, వెడితే గైలో పిండాలు వండి ఇస్తూ ఉంటారు. ఒక ఆయనకని ఇచ్చారు, ఆయన ఏదో సంకల్పం చెప్పాడు, చేతిలో ఎప్పుడు అంతఃశత్రువు ఒకటి ఉంటుంది కదా, సెల్ ఏదో మోగింది. అరే మధ్యలో లేచిపోవడం ఏమిట్రా, పితృపిండం పెడుతూ లేచిపోవడం ఏమిట్రా అని కూడా లేదు. ఆ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు, ఆవిడ దేనికో లేచింది. ఇంకొక ఆయన వచ్చి ఈ పిండాలు పట్టుకెళ్ళి ఆయన పెట్టేసుకున్నాడు. అంటే వీళ్ళ నాన్న తినగా మిగిలిన వాళ్ళ నాన్న తినేశాడు. అది చెప్తున్నారు, కలియుగంలో పితృపిండాలు అలా పెడతారు, ఏమీ శ్రద్ధ ఉండవు, పితృపిండాలు అలా పెడతారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎల్ల ఎడల కుచ్చిత దేశపాత్ర ప్రతియు వర్తించు. అది దేవాలయమా లేకపోతే తద్దినం పెడుతున్నాడా, మనం ఏ కార్యం మీద ఉన్నాం, ఎందుకు వచ్చాం, దాంతో సంబంధం ఏమి ఉండదు. దానికి విరుద్ధమైన పని ఏమి ఉంటుందో చేస్తుంటారు, చూడ్డానికి అసహ్యం వేస్తుంది. చెప్తున్నా నాకే రాలా. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు. ఓ పార్క్కి వెడితే చిన్నపిల్లలు అట్టుకుని వెళ్ళాలి, ప్రవచనాలకి ఎందుకు ముందరా, వాళ్ళు అరవరు, వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళు పసిపిల్లలు. ఎవరికి ఉండాలి ఆ బుద్ధి, పెద్దవాళ్ళకు ఉండాలి. అది ఆలోచన లేని వాళ్ళు సభలకు వస్తుంటారు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు. ప్రవచనం జరిగే చోటికి సెల్ ఫోన్, దాన్ని సైలెంట్లో పెట్టుకోవడం చేత కాదు, ఉండకపోతే అవమానం, ఉండాలి, మోగాలి, 10 మంది చూడాలి, సిగ్గుంటారు. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండని వాళ్ళందరూ చేరుతుంటారు, దాని గౌరవాలు నిలబెట్టారు. కాబట్టి అలా ఉంటారు. చిట్ట చివరికి ప్రతితీయ వర్తించు దైవ పైతృక విధులన్. అది దేవాలయ ప్రాంగణం, మనం వెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇలా వెళ్ళాలనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉండదు. గుళ్ళోకి చెప్పులేసి వెళ్ళిపోతారు, గుళ్ళల్లోకి బొట్టు లేకుండా వెళ్ళిపోతారు. అరే మనం ఈ ప్రాంగణానికి వెడుతున్నాం, ఇలా వెళ్ళకూడదన్న నియమాన్ని పాటించేవాడు ఉండడయా. ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి ఇప్పుడు రావద్దు ఈ సమయంలో తప్ప అంటే వింటాడు. ఆఫీస్లోకి ఈ టైంలో తప్ప విజిటింగ్ అవర్స్ లేవంటే ఊరుకుంటాడు. ఒక డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఇప్పుడు లేదంటే ఊరుకుంటాడు. భగవంతుడి దేవాలయంలోకి మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు లోపలికి ఎడతాడు. నేను ఎన్నో సందర్భాల్లో చూసా, పెంపుడు కుక్కలతో గుళ్ళల్లోకి ఎడుతుంటారు, ఎంత దోషం. కాబట్టి అలా అయిపోతుంది. అది కలియుగ లక్షణం. నేను ఎవరినో విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు, నేను యుగ లక్షణాన్ని చెప్తున్నాను. బహుశా ఇవాళ నేను ఇది చెప్పాలని ఇలా ఉంది, నాకు అన్నీ అలాంటివి కనపడ్డాయి. కాబట్టి అరులు మిగులగొని రాజులు నరులకు ఎంతయును భయమునర్తురు, ధరణీసురులు గడగి వాణిజ్యము గరిశనమును చేయగలరు కలియుగ వేళం. రాజులు నిర్భయంగా ప్రజల సొత్తుని వాళ్లే దోచేసుకుంటారు.
దోచేసుకుని ప్రజలు భయపడేటట్టుగా వాళ్ళు పరిపాలిస్తుంటారు. భయపడే వాళ్ళు ఎవరు ప్రభువులకు అంటే ధర్మమునందున్నటువంటి పిరికి ప్రజలు భయపడతారు. దోచుకునే వాళ్ళు ప్రభువులకి సన్నిహితులు అవుతారు. అయి దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు. ఆఖరికి ధరణీసురులు కడగి వాణిజ్యము గరిసన మన బ్రాహ్మణులు వ్యాపారాలు మొదలు పెడతారు. మొదలుపెట్టి బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ ఉంటాడు. బ్రాహ్మణుడు వేదం చదువుకోడు, వదిలిపెట్టేస్తాడు. అనుష్ఠానం చేసుకోడు, మంత్రజపం చేసుకోడు, అన్నీ వదిలిపెట్టి వ్యాపారం చేసుకుంటాడు. అది కలియుగ లక్షణం. చేయగలరు కలియుగ వేళన్. అలాగే పాషండ దర్శన బహుళంబులయ్యడు వర్ణాశ్రమంబులు వసుమతీశ తవిలి శరీరంబు దద్దయుబ్రోతురు పుణ్యఫలంబులు బొంకులనుచు కాలంబుతో కూడా కలుగవు వానలు పొల్లులై బీజముల్ ఒలిసిపోవు క్రయ విక్రయంబుల కపటంబు తరచకు కడగి ఇల్లడ సొమ్ములడచికొండ్రు సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు అల్పకాలమునన పాపవరులు అగ్గు పరమాయువునను అరోగతయు సిరియు పొందగాంతురెండు. ఎవడరా వేదం గురించి చెప్పింది? ఆ వేదం అవన్నీ ఉండవండి. ఓపిక ఉన్న కాడికి చేస్తామన్న వాళ్ళు ఎక్కువైపోతారు. అది విచిత్రం. బతికున్నన్నాళ్ళు వేదధర్మాన్ని నమ్మాలరా అనరు. ఓపికన్నంత వరకు అన్న మాట ఒకటి వస్తుంది కొత్తగా. ఓపికన్నంత వరకే ధర్మాన్ని పాటించు అంటే నీకు ఎప్పుడు దాని మీద విసుగొస్తే అప్పుడు నువ్వు నాకు పసగట్లేదని వదిలేయచ్చు అని చెప్పేవాళ్ళు వస్తారు. అందుకని వర్ణాశ్రమములు నిలబడవు. శరీరము తవిలి శరీరంబు తద్దయు ప్రోతురు పుణ్యఫలంబులు బొంకులనుచు. ఎవడు చెప్పాడు ఉపవాసం చేయమని? ఉపవాసము చేయనక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎవడు చెప్పాడు ఆచారం అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎవరు చెప్పారు ఈశ్వరుడికి నైవేద్యం ఈశ్వరుడికి వండి పెట్టాలని? స్వీట్ స్టాల్లో ఓడి కొనేసుకోగా మిగిలిన కాజాలు తెచ్చి నైవేద్యం పెట్టి ఇచ్చని చెప్పేవాళ్ళు వస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ ప్రబలిపోతాయి లోకంలో. ఎక్కడ ఆచారం అన్న మాట ఉండదు. పుణ్యఫలాన్ని సంపాదించుకోవడానికి శరీరాన్ని కష్టపెట్టరు. ఎవరు ఆచారాన్ని పాటించడానికి కష్టపడరు. ఎవడు పడతాడు ఇవన్నీ అంటారు. వదిలిపెట్టేసి శరీరం సౌఖ్యంగా ఉంటే చాలు, అన్నీ అయిపోవాలి. శరీరం సుఖంగా ఉండాలి, పుణ్యాలన్నీ వచ్చేయాలి. అలాంటి కొత్త కొత్త మార్గాలన్నీ లోకంలోకి రావడం మొదలు పెడతాయి. దానికి తోడు కాలంబుతో కూడా కలుగవు వానలు. పడవలసినప్పుడు వాన పడదు, పడకూడనప్పుడు వాన ఆగదు. అలాగే పుల్లులై బీజములు ఒలిసిపోవు. వ్యవసాయదారుడు విత్తనాలు అనుకుని వేస్తాడు, ఒక్క విత్తనం మొలకెత్తదు, అవన్నీ పొల్లు విత్తనాలే. అలాంటివి బయలుదేరుతాయి లోకంలో. క్రయ విక్రయంబుల కపటంబు దరచగో. అమ్మకంలో కొనుగోల్లో రెండిటిలోనూ మోసానికే ప్రాధాన్యం ఉంటుంది తప్ప త్రికరణ శుద్ధిగా వ్యాపారం చేస్తే నువ్వేం పైకొస్తావనేటటువంటి వ్యాపారాలే తయారవుతాయి. వ్యాపారం అంటే గడుసుతనమే. వ్యాపారం అంటే వ్యాపారంగా ఉండదు. ఇహ కలియుగంలో గడుసుతనం ఉన్నవాడే వ్యాపారం. మోసం చేస్తేనే వ్యాపారం చేయగలుగుతాడు. కడగి ఇల్లడ సొమ్ము లడచికొండ్రు. దోచుకుంటారు ఒకరినొకడు. ఎవడికి ఎక్కువ మోసం చేయగలిగితే వాడు ఎక్కువ సంపాదించుకుంటాడు. సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు. ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడు కాడు. తక్కువ ఆయుర్దాయంలోనే రోగంతో శరీరం వదిలిపెట్టేస్తాడు. అన్నీ ఇప్పుడే అన్వయం కావాలని చెప్పాను మీకు నేను. ఇవన్నీ కొన్ని కలియుగాంతమునందు వచ్చేవి. అందుకని కంగారు పడిపోయి అయ్యి బాబాయ్ వద్దు, మనకి పుణ్యం వద్దు, ధర్మం వద్దని నిర్ణయాలకు రాకండి. అల్పకాలమునన పాపపరులు అగ్గు పరమాయువును అరోగతయు సిరియు పొందగాంతు రెండు. ధర్మాన్ని విడిచిపెట్టేసి పాపకార్యాలు చేసేవాళ్ళు దీర్ఘాయుష్మంతులై భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు. అది కలియుగ లక్షణం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడో. వనితా దుర్బల దీన బంధుజన సర్వస్వాపహారులు సుహృజ్జన మాతా పితృపుత్రు హంతలు ఎదృచ్ఛాకర్మశీలుర్ ధరం జనసంపూజితులై చరింతురు వినష్ట శ్రీకులై విప్రులా జనులంచేరి పరిగ్రహించదరవజ్ఞాపూర్వ దుర్విత్తముల్. లోకంలో నిర్భయంగా తల్లిని చంపేసేవాడు, తండ్రిని చంపేసేవాడు, బంధువుల్ని చంపేసేవాడు, బిడ్డల్ని చంపేసేవాడు, ఎవణ్ణి ఎంత మోసమైనా చేసేసి వాడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించడమే తప్ప వాడి ప్రవర్తన ఒక శాసనానికి ఒక శాస్త్రానికి కట్టుబడినటువంటి జీవితం గడిపేటటువంటి వాళ్ళందరూ లోకంలో పెద్దవాళ్ళని కీర్తింపబడడం మొదలు పెడుతుంది. ఏ విధమైన సిగ్గు లజ్జ లేకుండా బ్రాహ్మణులు వెళ్ళి ఆశీర్వచనాలు చేసి మరీ డబ్బులు తెచ్చుకుంటారు. కోరి వెళ్ళి ఆశీర్వచనాలు చేస్తారు. వాళ్ళు వచ్చిపోనే ఆశీర్వచనాలు అడిగితే చేయడం కాదు, వీళ్లే పెడతారు, వెళ్ళి ఆశీర్వచనాలు చేస్తారు, చేసి డబ్బు తెచ్చుకుంటారు భయపడి, రేపు వాళ్ళ వలన జరగవలసిన ఉపకారాలు జరగవని. అది కలియుగ లక్షణం ధర్మరాజా.
ధరణీరక్షణమాచరింపక నృపుల్ దర్పంబునన్ పశ్యతోహరులై సాధుల దోచి చేకురు తదీయ స్త్రీధన క్షేత్రముల్ హరియింపంగలవారు దారుణతరంబై పెళ్ళు చెల్లుం పరస్పర వైరంబు ధరాతలేంద్రులకు విశ్వప్రాణి నాశంబుగన్. క్షత్రియులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు భూమిని పరిపాలించారు. వాళ్ళు అన్నీ విడిచిపెట్టేసి రాజ్య పరిపాలన, బలహీనుల్ని రక్షించడం ఇలాంటివన్నీ విడిచిపెట్టేసి సాధు పురుషుల్ని దోచుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధపడిపోతారు. సిద్ధపడిపోయి వాళ్ళు కూడా అటువంటి పనులు చేయడం మొదలుపెట్టి స్త్రీని, ధనాన్ని, భూమిని, గోవుల్ని అన్నిటినీ అపహరించడం మొదలు పెడతారు. ఒకళ్ళకి వైరాలు పెరిగిపోతాయి. దానివల్ల విశ్వ ప్రాణి నాశనం జరుగుతుంది. ఎక్కడ చూసినా అభద్రతాభావమే. ఈ స్థలం నాది అని నమ్మకమే ఉండదు. ఎవడెవడికి రిజిస్టర్ చేసేస్తాడో తెలియదు. ఈ ఇల్లు నాది అని నమ్మకం ఉండదు. అద్దెకిస్తే పుచ్చుకున్నవాడు ఖాళీ చేస్తాడని నమ్మకం ఉండదు. కాబట్టి ఎవడు ఏది పొంది ఉన్నాడో తెలియదు. ఎవడు బాగా మోసం చేసి ధైర్యంగా నిలబడి కాపక్షానికి నిలబడగలడో వాడే యజమానవుతాడు. కలియుగంలో ఆ లక్షణాలు ప్రవర్తిస్తాయి. సుతుడు అవమానించు జనకుని, పతి అవమానించు భార్య, పడతులు పతులన్ మతి ఒండొరువులు మెచ్చక సతతము జరిగింతురిష్ట సంచారములన్. కొడుకు తండ్రిని అవమానిస్తాడు. నాన్నగారికి ఏదైనా తెలియకపోతే, నాన్నగారండి ఆ విషయం నాకు తెలుసు నాన్నగారండి, నేను చేస్తాను, మీరేమీ కంగారు పెట్టుకోండి, కష్టపడి పెంచారు కదా, నన్ను ప్రయోజకుణ్ణి చేశారు కదా, నేను చూస్తాను నాన్నగారండి అని ధైర్యం చెప్పడం. మీకేం తెలుసు, మీరు నోరు ముసుగు కూర్చోండి, కృష్ణారామ అనుకోకూడదేంటి, అన్నిటికీ తగుదునమ్మా అని ఇంకా సలహా చెప్తారు, మీ రోజులు అనుకుంటున్నారా అంటాడు. తండ్రిని కొడుకు అవమానిస్తాడు. పతినవమానించు భార్య, భార్య నోరు విప్పితే భర్త పనికి మాలిన వాడని మాట్లాడుతుంటుంది తప్ప అసలు అలా అనకూడదు అన్న ఇంగిత జ్ఞానం భార్యకు ఉండదు. పడతులు పతులన్మతి ఒండొరువుల మెచ్చక, స్త్రీ పురుషులు భార్యాభర్తలు మనసులో తన భార్య మీద విపరీతమైన ప్రేమతో తానుండడం, భార్య భర్త మీద ప్రేమతో ఉండడం ఉండదు. ఆవిడిష్టం ఆవిడిది, ఈయనిష్టం ఈయంది, అది ఎంతవరకునైనా కింద ప్రవర్తిస్తూ ఉంటారు. సతతము చెరియింతురిష్ట సంచారములను, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సంచరిస్తారు. ఆవిడికి కావలసినట్టు ఆవిడుంది, నాకు కావలసినట్టు నేనున్నాను, అంతే రాజీ. తప్ప అలా ఉండకూడదని ఆవిడండు, మీరు ఇలా ఉన్నారే అని ఆవిడందు. కాబట్టి ఇద్దరు మాత్రం భార్యాభర్తలుగా లోకంలో ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా మిగిలిన వాళ్ళు తీసుకుంటే కొంపలు పడిపోతాయి. కాబట్టి కలియుగం అలా ఉంటుంది. ఉరవగు నారిక పంటలు గొరియల పాడియును తరచుగును, తెరవలు చుట్టములయ్యెదరు ఎరచియు భుజింతు రద్ది ఎల్లజనంబుల్. ప్రతి వాడు కోరుకునేది ఏమిటి అంటే, మాంసాహారం ఎన్ని రకాలుగా ఉంటుందో ప్రతివాడికి తెలుస్తుంది. ఒకవేళ కోరి మాంసాహారమే తింటారు. ఒకవేళ మాంసాహారం తినకపోతే శాకాహారాన్ని మాంసాహారపు పేర్లతో పిలుచుకుని మాంసాహారంలా వండుకుని తింటారు. ఇంకెందుకు రావట్లా పేర్లు తెలియవు మీకు, నేను అవన్నీ ఎందుకు సభలో చెప్పాలి? కాబట్టి అంత అనురక్తి కలుగుతుంది. చిట్ట చివరికి ఎంత హీనమైన స్థితికి పెడతారంటే, ఒకసారి ఆడపిల్ల మెళ్ళో మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంటి యజమాని మామగారు ఏది ఏమైపోని ఆ ఆడపిల్ల మీద ఈగ వాలడానికి వీల్లేదు. మామగారు బ్రతికున్నంత కాలం కోడలకి శ్రీరామ రక్ష కింద ఉండాలి. పుట్టింట్లో పొందలేని భాగ్యాలన్నీ అత్తవారింట్లో పొందాలి ఆడపిల్ల. అంత సంతోషించాలి. దానికి మామగారు తాను ఆ కావలసినటువంటి ఆ స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని మామగారు తీసుకోవాలి. భర్త భార్య అంత అన్యోన్యంగా ఉండాలి. ఒకరి మనసులు ఒకరివై ఉండాలి. కానీ కలియుగంలో ఏమవుతుందంటే ధర్మరాజా, భార్య చెప్పడానికి నాకే కించిత్ సిగ్గుగా ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి భోగం కొరకు మాత్రమే ఆమె ఉపకరణం. ఆమెకి ఒక ప్రత్యేకమైన భోగము కొరకు ఆయన ఉపకరణం. ఇక మిగిలిన విషయాల్లో వాళ్ళ మనసులో కలవవు. ఆయన ఇష్టం అయింది, ఈవిడిష్టం అయింది. కాబట్టి వాళ్ళిద్దరూ ఒక ప్రత్యేక భోగాన్ని పొందుతారు. దాని ఫలితంగా కొంతమంది పిల్లలు ఉంటారు తప్ప వాళ్ళు ఒకరి మనసులు ఒకరైన వారు కారు. భోగం కోసం కలిసి ఉంటారు. ఒక్కొక్కసారి అది కూడా గాడి తప్పుతారు. మంచి పంటలన్నీ అందరూ వదిలేస్తారు. వదిలేసి చిత్ర విచిత్రంగా లాభాలు ఎక్కువ వస్తాయని పంట పండించి పంట లోకానికి తిండి గింజలు అందించవలసిన చోట తిండి గింజలు అందించడం మానేసి
లాభాలు వస్తాయని కొత్త కొత్త చెరువులు, కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. పంట పండించడాన్ని ఇష్టపడరు. కొత్త రకాల పంటలు మొదలు పెడతారు, ఆ పంటలు వేయడం మొదలు పెడతారు. కాబట్టి అలాగే గొర్రెల పాడుయును తరచగును, ఆవుల పాలు ఎవ్వరికీ ఎక్కర్లేదు, గొర్రె పాలు శ్రేష్టమని గొర్రె పాలు తాగే రోజులు వస్తాయి. ఎక్కడ చూసినా గొర్రెల పాలు అమ్ముతారు రాబోయే రోజుల్లో. కాబట్టి అలా ఉంటుంది. తాకట్టు ఏదైనా ఎవరైనా పెట్టారా, ఇక ఆ తాకట్టు మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఉండరు. తాకట్టు పెట్టిన వస్తువుని తనదిగా లాగేస్తాడు అవతలవాడు. కాబట్టి ఇలా ఉంటాయా 16 వర్షముల్ పరమాయువయ్యడు ధరణీశ కలియుగాంతమున వినవే. కలియుగాంతం దగ్గరికి వచ్చేసిందని గుర్తేమిటంటే పురుషుడి యొక్క గొప్ప ఆయుర్దాయం. చాలా కాలం బతికాడండి అని పేపర్లో ఫోటో వేయాలంటే 16 ఏళ్ళు బతుకుతాడు. కాబట్టి 7-8 ఏండ్ల ప్రాయంబున ప్రజలుద్భవింతురు భామినులకు. మహా అయితే 7 తప్పితే 8 ఏళ్లకి పిల్లలు పుట్టడం మొదలవుతుంది ఆడపిల్లలకి. ద్రవ్య విహీనులై దాత యొక్కడు లేక అన్యోన్య తస్కరులు అగుదురిండు. దానం చేసేవాడన్నవాడు లేక దొంగతనం ఒక్కటే ఉంటుంది లోకంలో. ఎరిగెడు వారును ఎంతయు క్రూరులై చెనసి పాపంబు చేసెదరు సూవే. తెలుసున్నవాడు తెలియనివాడు ఎవడైనా సరే క్రూరత్వంతో పాపమే చేస్తూ ఉంటారు. అన్న విక్రయంబునురంతురు అఖిల జనులు. అందరూ అన్నాన్ని నమ్ముకుని బతకడం మొదలు పెడతారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళండి అన్నాన్ని అమ్మడం ప్రారంభమవుతుంది. అతిథిని పిలిచి అన్నం పెట్టే వాళ్ళు ఉండరు. ఆఖరికి పసిపిల్ల తినే అన్నానికి కూడా వెలకట్టి అమ్ముతారు. బేబీ మీల్ అని వింటారా? అలా ఏమీ తెలియనట్టు నేనే చెప్తున్నట్టు చూస్తారే. కాబట్టి అన్న విక్రయమునంత రఖిల జనులు వేద విక్రయులగుదురు విప్రవరులు. వేదాన్ని అమ్మేస్తారు బ్రాహ్మలు. పణ్యయోనులయగుదురు పద్మముఖులు. బాగా అందంగా ఉన్న ఆడది అంటే ఎంత ఎక్కువ డబ్బిస్తే అంత తక్కువ బట్ట ఒంటి మీద ఇంచుకొని మానాన్ని నమ్ముకుంటుంది. అంతకన్నా ఇక చెప్పడం నాకు సాధ్యం కాదు. అంత మర్యాదతో మాట్లాడాలో వేదిక మీద కూర్చున్నప్పుడు. కాబట్టి చాలు. కష్టతరమైన ఎక్కలి కాలవేళ. కలికాలంలో అంత కష్టతరంగా ఉంటాయి జీవితాలు. నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంటారు జనులు. శృతి ధర్మంబు. ఈ పద్యానికి నేను వ్యాఖ్యానం చెయ్యను అసలు. మీరు ఆ పద్యం చదువుతుంటే మీరు పట్టేసుకోగలుగుతారు. శృతి ధర్మంబులు శూద్రులు ప్రతిభం చెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృడిశరి తత్సేవకులై యతినింద కర్మకారులయ్యదరధిప. నేను ఇంకెందుకు చెప్పాలి, మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి వ్యాఖ్యానమే చెయ్యక్కర్లేదు. మీరు రోజు వింటున్నవి చూస్తున్నవేగా. శృతి ధర్మంబులు శూద్రులు ప్రతిభం చెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృతి చెడి తత్సేవకులై యతి నిందిత కర్మకారులయ్యదరధిప. గురుకొనియాడడు శిష్యుడు గురుడును శిష్యునిడ వంచకుండగు. మది ఒండొరలు ఒల్లరు బంధువులు పారిబురి గరవులకు ప్రజకు పొడమును భయములు. గురువుగారిని శిష్యుడు పొగడ్డు, శిష్యుణ్ణి గురువు ప్రేమగా చూడడం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనసులో ప్రేమ ఉండదు. బంధువులంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎక్కడ చూసినా ఎవరు చూసినా భయంతో ఉంటారు, అభద్రతాభావంతో ఉంటారు. ఉన్నది ఉంటుందా, లాగేసుకుంటారా, ఈ భయంతోనే ఉంటారు. నాకున్నది ఉంటుంది అన్న ధైర్యంతో ఎవరు ఉండరు కలియుగంలో. ఇప్పుడే వచ్చిందని నేను చెప్పట్లేదు. రాబో కాలంలో అంటే కొంత ఊరట కదూ. కాబట్టి దేవతాయతనంబులున్ జగతీసురావసధంబులున్ పావనాశ్రమ భూములున్ చెడి పాడగున్ శుభవృక్షవల్లీ వనంబులు నాశముందు కలి ప్రచారమునందు దుస్త్రీ విహారము మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడం. కలియుగం బాగా ఎక్కువ అవుతోంది కలి ప్రభావం అని గుర్తు ఏమిటంటే దేవాలయాలు పాడుబడిపోతాయి. దేవాలయ ప్రాంగణాలు పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఉన్న దేవాలయాల్లో తుడిచేవాళ్ళు, మొక్కలు వేసేవాళ్ళు, వాటికి నీళ్లు పోసేవారు, పువ్వులు కోసి దండగుచ్చి దేవుడికి ఇచ్చేవాళ్ళు ఉండరు. పెద్ద పెద్ద ముళ్ళ కంపలతోటి డొంకలతోటి దేవాలయ ప్రాంగణాలు పెరిగిపోతే ఆ దేవాలయ అర్చకులు ఆ డొంకల్లోనే ఇల్లు కట్టుకుని గుడిని నమ్ముకున్నందుకు వాసం చేస్తూ ఉంటారు. ఆయన్ని పట్టించుకునేవాడు ఉండడు, గుడిని పట్టించుకునేవాడు ఉండడు. ఆఖరికి గుడిలో ధూపదీప నైవేద్యాలకి అర్చకుడు 10 మందిని ఆశ్రయించవలసి వస్తుంది. అయ్యా మీరేమైనా ఇస్తే దీపం పెడతానండి గుళ్ళో అని అడిగే రోజులు వస్తాయి. జగతీసురావసధంబులు
వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాలు కొల్లగొట్టబడతాయి, బలవంతంగా లాక్కోబడతాయి. పావనాశ్రమ భూములను చెడి పాడగున్, ఆశ్రమ ప్రాంగణాలన్నీ కూడా చెడిపోయి పాడైపోతాయి. ఇవాళ లేవు. ఎన్ని చోట్ల ఎన్ని ఆశ్రమ ప్రాంగణాలు ఎంత అసహ్యకరంగా తయారైపోయాయో. శుభవృక్షవల్లీ వనంబులు నాశముందు, శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి చెట్లని తీగల్ని నిర్దాక్షిణ్యంగా నరికేస్తారు. ఆ చెట్లు ఉండవు. కలి ప్రచారమునందు దుస్త్రీ విహారము మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడను. ఎక్కడ చూసినా లోకంలో ఇద్దరి గురించే చెప్పబడుతుంటుంది. దుస్త్రీ విహారము, అందగత్తె అయిందా అంతే, ఆమె వ్యాపారానికి సిద్ధమైపోయింది, అయిపోతుంది. అదే లోకంలో ఎప్పుడూ చర్చింపబడుతూ ఉంటుంది. అవే ఎక్కువగా కనపడుతుంటాయి. మద్యపానం, సందుకి 4 అవే ఉంటాయి. కాబట్టి మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడం, కలి ప్రభావం ఎక్కువైపోతోందని గుర్తు ఏమిటి అంటే అలాంటి లక్షణాలన్నీ వస్తాయి. ధర్మరాజా ధర్మం గురించి అడిగేవాడు, ధర్మ ప్రచారం చేసేవాడు, ధర్మాన్ని స్థాపిద్దామనేవాడు ఉండడు. లోకం అలా తయారైపోతుంది క్రమంగా. ఆ సమయంలో ఇక బాగా కలియుగం ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకి వెళ్ళిపోయిన తర్వాత శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణుయశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తారు. అది కల్కావతారం. కల్కావతారం రాలేదు, కల్కావతారం వస్తుంది. ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం 16 ఏళ్లే అయిపోతుంది. ఏ పురుషుడు 16 ఏళ్లకి మించి బతకడం. అది కలియుగాంతపు లక్షణాలు. అందుకని ఇప్పుడు బెంగ పెట్టుకోవలసిందేం లేదు. ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవాలయాలున్నాయి, ప్రవచనాలున్నాయి, ఉత్సవాలున్నాయి, పూజలున్నాయి, చక్కగా సేవలు జరుగుతున్నాయి. ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. వెంకటాచలం లేదా, శ్రీశైలం లేదా, ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు. కాబట్టి ఇప్పుడు అన్నీ ఉన్నాయని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం, అందుకు చెప్పాను. కాబట్టి మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడే అన్నీ ఏవో వచ్చేసాయి అనుకోక్కర్లేదు. కొన్ని వచ్చాయన్నది యథార్థం, నేను దాచకూడదు. కాబట్టి ఆ విష్ణుయశుడు అన్న పేరుతో అప్పుడు వస్తాడు కల్కి అవతారం. ఆయన పుడుతూనే ఆయనకి సకల శాస్త్రములు వేదములు ఆయనకి భాషిస్తాయి. ఆయన ఈ జగత్తుకి సార్వభౌముడు అవుతాడు. అయి దుష్టులందరినీ నిర్మూలిస్తాడు. అప్పుడు కలియుగాంతమునందు కృతయుగం ప్రారంభమవుతుంది. ధర్మము 4 పాదముల మళ్ళీ నడుస్తుంది. కృతయుగం ప్రారంభం అవగానే కల్కి అవతారం అశ్వమేధయాగాన్ని చేస్తుంది. అక్కడతో కృతయుగం ప్రారంభం. కాబట్టి ధర్మరాజా యుగాలు ఎలా ఉంటాయి, ప్రళయం ఎలా ఉంటుంది అని అడిగావు కదూ. ఇన్ని యుగాలు చూసిన వాణ్ణి కనుక రాబోయేది కలియుగం కనుక ఆ కలియుగం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్పాను. ఒంటిపాదం మీదే ధర్మం ఉంటుంది అన్నాను కాబట్టి దాని లక్షణం ఎలా ఉంటుందో నీతో చెప్పాను. ధర్మరాజా నీతో ఒక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం ఉంచుకో, ఎప్పుడూ దీన్ని పాటించు అని. ధరణీసురులకు ఎప్పుడు గరమిష్టము చేయుమయ్య కౌరవ వంశోత్తర విప్రుల సంతుష్టింబరసిన ఏకురు అశేష పుణ్యఫలంబుల్. బ్రాహ్మణుడు కనపడితే గౌరవించడం నేర్చుకో, బ్రాహ్మణుడు కనపడితే నమస్కరించడం నేర్చుకో. దాని వలన నీకు సకల ఫలములు కలుగుతాయి. ధర్మరాజా బ్రాహ్మణుడంటే ఎంత విశిష్టమైన వాడో నీకు ఆఖ్యానం చెప్తాను. ఒకప్పుడు అయోధ్య నగరాన్ని పరీక్షిత్ అనబడేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పాండవ వంశంలో పరీక్షిత్ కాదు, ఆయన చిట్ట చివరి వస్తాడు, ఇంకొక పరీక్షిత్. ఆయన పరిపాలించేటటువంటి రోజుల్లో ఆయనకి వేట అంటే చాలా తమకం. వేటకెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది, ఆమె జవరాలు. ఆమెని అపేక్షించాడు. ఆమె అంది, నన్ను వివాహం చేసుకుంటానంటే నేను నీతో పాటుగా ఉంటానని. చాలా సంతోషమే కదా, మంచి మాట ఎందుగా. వివాహం చేసుకున్నాడు. ఆమె షరతు పెట్టింది, ఎప్పుడైనా నాతో జలక్రీడలాడాలని ప్రయత్నిస్తే అంతర్ధానం అయిపోతాను. వాడు మూర్ఖుడు ఆ రాజు, కాబట్టి అంగీకరించాడు. నీతో జలక్రీడలు ఆడనన్నాడు. అబ్బో ఆ ఉద్యానవనంలో ఎన్నో అంతఃపురాలు కట్టాడు, చంద్రకాంత శిలలతో వేదికలు నిర్మించాడు, ఎన్నో తోటలు కట్టించాడు, పూల మొక్కలు వేశాడు. ఆ భార్యతో కలిసి వాటిలో సంతోషంగా తిరుగుతున్నాడు. ఆమె పేరు సుశోభన, మంచి పేరు పెట్టుకుంది ఆవిడ, సుశోభన. ఆమెతో కలిసి విహారం చేస్తున్నాడు. అలా చేస్తుండగా ఒకనాడు మంచి వేసవికాలం, తాపంగా ఉంది. మంచి సరోవరం కనబడింది. గండు తుమ్మెదలతో ఉన్నటువంటి తామర పూలతో నిండి ఉంది ఆ సరోవరం.
ఇందులో దూకి స్నానం చేస్తాను, చల్లగా ఉంటుంది అన్నాడు. దూకంది. దూకాడు. స్నానం చేసి ఎంత బాగుందో నువ్వు దూకన్నాడు. మర్చిపోయాడు. జలక్రీడలు ఆడమంటే అంతర్ధానం అవుతుంది ఆవిడ. అంటే ఆవిడంది నేను దూకను. కాదు, ఎంత చల్లగా ఉందో దూకని బలవంతం పెట్టాడు. దూకి అంతర్ధానం అయిపోయింది. ఇహ 7 పనులు పెట్టాడు. ఇందులోనే దూకి అంతర్ధానం అయిపోయింది. ఎక్కడో ఉంటుంది, ఈ నీళ్ళన్నీ బయట పోసేస్తానని నీళ్ళన్నీ బయటికి తోడించేశాడు. తోడించేసి అడుగును చూశాడు ఏమున్నాయని. కప్పలు ఉన్నాయి. వెర్రి ఎక్కువైపోతే అలా ఉంటుంది. ఆయన అన్నాడు, ఈ కప్పలే తినేసాయి మా ఆవిడ్ని. మరి చెరువులో కప్పలు ఉన్నాయి, మా ఆవిడ లేదంటే కప్పలే కదా తినేసాయి. కాబట్టి లోకంలో కప్ప అన్నది ఉండడానికి వీల్లేదు. రాజుని శాసిస్తున్నాడు. కనబడిన కప్పనల్లా చంపేయండి అన్నాడు. ఆయనకి తగ్గ సైనికులు వాళ్ళు కప్పలు కనబడితే పొడి చేయడం మొదలెట్టారు. కప్పల రాజు ఒకడు ఉన్నాడు, ఆయన తపస్వి. అది విచిత్రం. ఆ ఉపాధిలో కారణజన్ముడిగా ఉండిపోయాడు ఆయన. అందుకని ఆయన కామరూపి, ఆయన రూపు మార్చుకోగలడు. ఆయన మహర్షి వేషం ధరించి రాజు దగ్గరికి వచ్చాడు. నువ్వు చేసే పనికి నీకు సిగ్గేయట్లేదా? లోకం నవ్వదా? కప్పలు ఎక్కడైనా మనిషిని తినేస్తాయా? సరోవరంలో మీ ఆవిడ్ని దూకమన్నావా? దూకిందా? కప్పలు కనబడ్డాయా? నీళ్లు తోడేశావా? అన్ని కప్పలు తినేశాయని లోకంలో కప్పల్ని చంపేయమన్నావా? బుద్ధుందా నీకు? ఎవరో తెలుసా నీ భార్య అన్నాడు. ఎవరు చెప్పన్నాడు. కప్పలు మాయ పురుగులు, అవే తిన్నాయి. మూర్ఖుడు చెప్పిన మాట వినడం కాదు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు, చెప్పమంటావా అన్నాడు. చెప్పన్నాడు. నా కూతురు అన్నాడు. పిడుగుబడింది రాజుకి. నీ కూతురైతే ఏది పిల్లన్నాడు. పిలిచాడు. సుశోభన అన్నాడు. తిరిగి వచ్చింది. ఆయన అన్నాడు, దీనికి ఇది అలవాటు, ఇది పురుషుల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇదే మాట చెప్పి ఎందరో రాజులతో క్రీడించింది. మాయం అయిపోతుంటుంది, ఇంకో రాజు దగ్గరికి పోతుంటుంది. ఇదో అలవాటు దానికి. కాబట్టి నువ్వు రాజుల్ని మోసగించడం వల్ల ఇవాళ కప్పల జాతికి ఇబ్బంది వచ్చింది. కాబట్టి నీకు మోసగాండ్రైన కొడుకులే జన్మించుగాక అని శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు. దీనికోసమేగా ఏడిచావు, కట్టుకో అన్నాడు. ఇప్పుడు ఆవిడికి ఏదో బుద్ధి వచ్చింది. ఆ రాజుతో ఉండడం మొదలుపెట్టింది పరీక్షిత్తోటి. కొన్నాళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత 4 కొడుకులు పుట్టారు. శలుడు, నలుడు, వలుడు అని 3 కొడుకులు పుట్టారు. రాజు కొంతకాలం అయిపోయిన తర్వాత రాజ్య పరిపాలన ఆపేసి ఇంకా ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయారు. పెద్ద కుమారుడైనటువంటి శలుడు రాజు అయ్యాడు. ఈయన వేటకు బయలుదేరాడు. బయలుదేరి ఒక మృగాన్ని బాణం వేసి కొట్టాడు. ఆ బాణం తగిలిన మృగం ఎటో పారిపోయింది. ఆయన రథసారథిని నిందించాడు. ఆ మృగం వెళ్ళినంత వేగంగా రథం ఎందుకు వెళ్ళటం లేదు? తోలు అన్నాడు. ఆయన అన్నాడు, తోలంటే పరిగెత్తడానికి రథాలకి మృగంతో పరిగెత్తే శక్తి సరిపోదు. వామ్యజాతి అశ్వాలు అయితే అలా పరిగెడతాయన్నాడు. అవి ఎక్కడ ఉంటాయన్నాడు. ఆ అశ్వాలు దొరకాలి అంటే ఇక్కడే ఉన్నారు వామదేవుడు అన్న మహర్షి, ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గర ఉన్నాయి ఆ గుర్రాలు. అయితే ఆశ్రమానికి పోని అన్నాడు. అక్కడికి వెళ్ళి, నేను కొట్టిన మృగం ఒకటి తప్పుకుంది, నీ గుర్రాలు నాకు రథానికి పూంచుకుని ఆ మృగాన్ని తెచ్చుకుని నీ గుర్రాలు ఇచ్చేస్తానన్నాడు. పట్టుకెళ్ళన్నాడు మహర్షి. ఆ గుర్రాలు పూంచుకుని రథం ఎక్కాడు. అది వెంటనే బాణపు దెబ్బ తగిలినటువంటి మృగం దగ్గరికి పరిగెత్తేది. వాటికి ఆ శక్తి ఉంది, అంత వేగంగా పెడతాయి. ఆ మృగాన్ని పట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు. అంతఃపురానికి పోయాడు గుర్రాలు ఇచ్చేయడం మానేసి. వెళ్ళిపోతే కొన్నాళ్ళు అయిపోయింది. ఆత్రేయుడు అని ఒక శిష్యుడిని పిలిచాడు. ఆత్రేయ గోత్రంలో పుట్టినవాడు. ఆ శిష్యుడిని పిలిచి ఆయన అన్నాడు, వామదేవ మహర్షి, ఒరే గుర్రాలు తీసుకొచ్చి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదురా రాజు, వెళ్ళి అడిగిరా, ఓసారి జ్ఞాపకం చెయ్యి అన్నాడు. ఈయన వెళ్ళాడు రాజు దగ్గరికి. వెళ్ళి, ఓ శలమహారాజా, మా గురువు గారి దగ్గర గుర్రాలు తెచ్చుకున్నావు, ఆ గుర్రాలు తిరిగి ఇచ్చేయన్నాడు. గుర్రాలా ఇంకేమైనా? రాజుకు కావలసినవి రాజు పుచ్చేసుకుంటాడు, మళ్ళీ ఇవ్వడం ఏంటి? ఇవ్వనన్నానని చెప్పు మీ గురువు గారికి అన్నాడు. వామదేవ మహర్షే బయలుదేరి వచ్చారు. తప్పు కదా, నా గుర్రాల్ని మృగం తెచ్చుకోవడానికి అడిగా ఇచ్చాను, నా గుర్రాలు నాకు ఇచ్చేసేయి అన్నారు. అంటే ఇవ్వను, ఇంకొకసారి అడిగితే అసలు ఒప్పుకోను, కావాలంటే నీకు 2 కంచర గాడిదలు ఇస్తాను, బరువులు మోస్తాయి, కాదంటావా 2 ఎద్దులు ఇస్తాను, నీకెందుకు గుర్రాలు, బ్రాహ్మణుడివి, ఇవ్వనన్నాడు. నాకెందుకు మాట అలా ఉంచవి, నా గుర్రాలు నువ్వు పుచ్చుకున్నావు, తిరిగి ఇస్తానన్నా ఇచ్చే అంతే, నాకెందుకు గుర్రాలు, నీకెందుకు, నా గుర్రాలు నాకు ఇయ్యి అన్నాడు. ఇవ్వనన్నాడు. ఇవ్వనని శూలంతో పొడి చేస్తాను ఈ వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి అన్నాడు. అలా అన్నందుకు మహానుభావుడైనటువంటి ఆ వామదేవ మహర్షి ఒక్కసారి కోపంతో ముఖాన్ని జేవురించి చూశారు. అంతే. ఆయన చూపుల వలన భయంకరమైన కృత్య ఉద్భవించి శూలంతో పొడిచి రాజుని చంపేశారు. ఆ శలుడు మరణించిన తరువాత ఆ 2వ వాడైనటువంటి నలుడు రాజయ్యాడు. ఆయన రాజైనటువంటి రోజులలో ఈ గుర్రాలు అక్కడే ఉన్నాయి. మళ్ళీ వచ్చాడు వామదేవ మహర్షి, మీ అన్న ఇవ్వలేదు, నువ్వైనా ఇచ్చేసేయి ఆ గుర్రాలు అన్నాడు. నేను ఇవ్వను, ఇంకొకసారి గుర్రాలు కానీ అడిగావా, నా ధనస్సు బాణాలు పట్టనరా, ఈ బ్రాహ్మణుడిని ఇక్కడే చంపేస్తానన్నాడు.
అనగానే ఆయన అన్నాడు, నన్ను చంపడం కాదు, నీకు ఏడిచే రోజు వచ్చింది, లోపలి నీ కొడుకు బాణపు దెబ్బకి చచ్చిపోయాడు చూసుకో అన్నాడు. అనేటప్పటికీ ఆ అంతఃపురంలో ఉన్నటువంటి పరిచారికలు ఆ రాజకుమారుడి యొక్క శవాన్ని తీసుకొచ్చారు. మహారాజా ఆశ్చర్యం, ఎక్కడి నుంచో బాణం వచ్చి పిల్లాడికి తగిలింది, ఆడుకుంటుంటే ప్రాణం వదిలేశాడన్నారు. ఆయనకి కోపం వచ్చింది, నా కొడుకుని నువ్వే చంపావని, చంపేస్తానని ధనస్సుకి బాణం ఎక్కుపెట్టాడు రాజు. బ్రాహ్మణుడి మీదకి విడిచిపెడతాను వామదేవుడి మీదకని హుంకారం చేశాడు వామదేవుడు. ఆ చెయ్యి అలాగే స్తంభించిపోయింది. అప్పుడు నలుడు అన్నాడు, ఆడితి పెక్కుమాటలు అవియల్లను వమ్మయిపోయి అస్త్ర సంతాడన శక్తి కీట్పడియే తజ్జము బ్రాహ్మణ శక్తి ఎక్కుడు నేనోడితి వామదేవునకు ఓ జనసంఘములారా సజ్జనామ్రేడిత కీర్తియం ముని అమిత్ర నిషూదను ఆశ్రయించదన్. నేను ఓడిపోయాను ఈ వామదేవ మహర్షి దగ్గర, ఎన్నో మాటలు అనవసరపు మాటలన్నీ మాట్లాడాను. నా యొక్క బాణాలు ఇంకా వెయ్యక ముందే ఆయన నా భుజాన్ని స్తంభింపజేశాడు. నా కొడుకు ఆయన మాటకే చచ్చిపోయాడు బాణం తగిలి. ఇప్పుడు నాకు అర్థమైంది బ్రాహ్మణ తేజస్సు ఏమిటో. నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పి ఆయన గుర్రాలు ఇచ్చేస్తానన్నాడు. చెయ్యి కదిలింది. వెంటనే వామదేవ మహర్షికి సాష్టాంగం చేసి క్షమార్పణ అడిగి ఆయన అశ్వములను ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చేయగానే మహాతృప్తి పొందినవాడై వామదేవుడు మళ్ళీ ఆయన కొడుకుని బతికించాడు. కాబట్టి బ్రాహ్మణులకు నమస్కారం చెయ్యని నేను ఎందుకన్నానో తెలుసా ధర్మరాజా? సత్పురుషులు ఉంటారు, వారికి నమస్కారం చేయడం వల్ల వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతావు. పొందితే బ్రాహ్మణాశీర్వచనమే అభ్యున్నతి హేతువు కనుక వాళ్ళకి నమస్కరించడం నేర్చుకో, దానివలన అభ్యున్నతిని పొందుతావు. నేను ఎన్నో ప్రళయాలు ఎన్నో యుగాలు చూసిన వాణ్ణి, ఎన్నో విన్నవాణ్ణి, కాబట్టి నాకు తెలుసున్న ప్రధానమైనటువంటి సారాన్నంతటినీ నీకు ఇవాళ అప్పజెప్పానని చెప్తూ మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజు గారికి ప్రబోధం చేసినటువంటి ఘట్టంలో కొంత భాగాన్ని ఇవాళ పూర్తి చేశాను. రేపు ధర్మరాజు గారు మరికొన్ని అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. అబ్బో, అసలు ధర్మరాజు గారు అడిగినందుకు చెప్పాలి. కృష్ణ పరమాత్మ చెప్పారు ఇవి చెప్పమని. కృష్ణ పరమాత్మ చెప్పమన్న వాటిలో మార్కండేయ మహర్షి కొన్ని చెప్పారు. అసలైనది ఒకటి ఉంది ఆయన చెప్పమన్న వాటిల్లో. పతివ్రత కథ ఏమిటో, పాతివ్రత్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పు మార్కండేయ అన్నారు. అసలు ఆ కథా ప్రారంభం చేస్తారు మార్కండేయ మహర్షి. మహాద్భుతం. పుణ్యం అంటే ఏమిటి, కీర్తి అంటే ఏమిటి, కీర్తి వలన ఏమొస్తుంది, సత్కీర్తి వలన, ఈ విషయాలన్నీ రేపు దృష్టాంతాలతో నిరూపణం చేస్తారు. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కలుసుకుని ప్రారంభం చేద్దాం. ప్రారంభం చేసి కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతారు. వాళ్ళకి తెలియక పిల్లలతో ఎవరైనా వస్తే వాళ్ళని నేను కఠినంగా మాట్లాడడం, వాళ్ళు ఇబ్బంది పడడం మర్యాద కాదు. కాబట్టి రేపటి నుంచి కనీసంలో నేను చెప్తాను పేర్లు, ఆ పేర్లు చెప్పినటువంటి వాళ్ళు కార్యకర్తలుగా ఉండి కాస్త 4 దిక్కులా ఉండి కొంచెం ముందుకు వెళ్ళమనండి. వాళ్ళు తెలియక వెనక్కి కూర్చుంటున్నారు, ముందు కూర్చున్న వాళ్ళు. వెనక కూర్చున్న వాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడి కూర్చుంటున్నారు. ఒక సభ అన్నప్పుడు దాన్ని నిర్వహించేవాడు ఒకడు ఉండాలి. నేను వచ్చి కూర్చుని నేను ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోవడం కాదు, కూర్చునే వాళ్ళ సౌకర్యం కూడా ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి ఒక 4 ఉండండి, ఉండి కొంచెం ముందుకి ఈ స్తంభం దగ్గర నుంచి కూర్చోబెట్టండి. కాస్త వెనక వచ్చిన వాళ్ళు కూడా పాపం ముందు కూర్చోవాలంటే కూర్చోగలుగుతారు. అది తెలియక చోటు ఉందనుకుని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు పిల్లలతో రావడంలో ఆ పిల్లలు ఏడుస్తారు. ఏడిస్తే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. పిల్లలు అన్న తర్వాత ఏడవకుండా ఉంటారా? నా పిల్లలైనా ఏడుస్తారు. కాబట్టి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నేను ఒక 4 పేర్లు చెప్తాను. రేపటి నుంచి బ్యాడ్జెస్ పెట్టుకుని ఆ 4 సభని సక్రమంగా అందరూ కూర్చునేటట్టుగా ఏర్పాటు చేయండి. ఒకసారి ప్రారంభం అయిన తర్వాత సభని అదిలించద్దు. కూర్చున్న వాళ్ళని కూర్చోనండి, వెనక్కి వచ్చిన వాళ్ళని వెనక్కి కూర్చోబెట్టండి. రేపటి నుంచి ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడ సూర్యనారాయణ గారు కూర్చుని ఉండాలి. ఆ సూర్యనారాయణ గారు మీరు ఒకరు చేయండి. సూర్యారావు గారు మీరు వస్తారా? వస్తుంటారు, మీకు బ్యాంక్ లేట్ అవుతుందా? మీరు ఒకరు చెయ్యండి 2. ఆ తర్వాత 3 రాజుగారు మీరు ఒకరు చెయ్యండి, రాజుగారు మీరు ఒకరు చెయ్యండి. 4 ఇక్కడ నాకు పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు, అనురక్తి ఉండి చక్కగా చేస్తామన్న వాళ్ళు ఎవరైనా, ఈ ముందున్న వాళ్ళు ఎవరైనా రోజు వస్తున్న వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి, వాళ్ళు కూడా చెయ్యొచ్చు. లేకపోతే నేనే చెప్తాను 4వ పేరు, వాళ్ళు చేద్దరు. కానీ ఆడవాళ్ళ వైపు నుంచి ఒకళ్ళు ఉండాలి కాబట్టి హైమవతమ్మ గారు మీరు ఉండండి. ఉండి చక్కగా వాళ్ళని మర్యాదగా కూర్చోపెట్టండి, మనం మర్యాదగా చెప్పచ్చు, ఎవరితో కఠినంగా మాట్లాడక్కర్లేదు. తెలిసిందా? మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మార్కండేయ మహర్షి కృష్ణ భగవానుడు దేని గురించి ప్రస్తావన చెయ్యమని చెప్పాడో అవి ఒక వరుస క్రమంలో ప్రస్తావన చేస్తూ వస్తున్నాడు. ఎందుచేత అంటే మార్కండేయుడి కన్నా చెప్పడానికి అధికారి ఇంకొకడు లేడు. ఆయన అంతటి దీర్ఘాయుష్మంతుడు, అనేకమైనటువంటి ప్రళయములను చూసినటువంటి వాడు, సాక్షాత్ వటపత్రశాయి యొక్క గర్భంలోకి ప్రవేశించి విరాట్ స్వరూపాన్ని దర్శనం చేసినటువంటి గొప్ప అదృష్టవంతుడు. అన్నిటినీ మించి వేదాంగముల యందు నిష్ణాతుడు. ఆ కారణం చేత ఆయన తప్ప సాధికారికంగా విషయాల్ని చెప్పగలిగినటువంటి వాడు లేడు. అందుకని ధర్మరాజు గారి మనసులోకి చొచ్చుకుపోవలసినటువంటి అభిప్రాయాల్ని, ధర్మ విషయంలో లోకంలో ఏ విధమైనటువంటి అయోమయాలు ఉంటాయో ఆ అయోమయాల్ని నివృత్తి చేసేటటువంటి వాక్పటిమతో ఆయన మాట్లాడుతున్నారు. మనకి సాధారణంగా ఎవరైనా ఏం కోరుకుంటారంటే స్వర్గలోకవాసం అంటుంటారు. ఆయన స్వర్గస్థులైనారు అని ఒక మాట అంటూ ఉంటారు. ఆయన ప్రతివాడు ఏదో స్వర్గలోకానికి వెడితే బాగుంటుంది అని. కానీ మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తాడు. స్వర్గలోకవాసము అంటే అది అద్దె కొంపయందు జీవనము. అద్దె కొంపయందు ఉన్నవాడు ఎప్పుడూ స్వగృహే అని సంకల్పం చెప్పడం కుదరదు. ఆ ఇల్లు ఎంత అందంగా ఉన్నా తనకి వాసం చేయడానికి పనికొస్తుందేమో కానీ తనది అని చెప్పడానికి మాత్రం ఆ ఇల్లు పనికిరాదు. ఆ ఇల్లు ఎప్పుడూ ఇంకొకటిది యజమాని. ఎప్పుడు ఖాళీ చేసేయవలసి ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోవలసి ఉంటుంది అంటే ఈయనకి తెలియదు. ఈయనకి చాలా ఇష్టం అనుకోండి, ఈయన ఖాళీ చేసేయచ్చు కదండి అని మీరు అడగచ్చు. ఈయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇల్లు ఖాళీ చేయడం ఇష్టం లేదు. కానీ ఆయన మాత్రం ఖాళీ చేసి తీరవలసిందే. ఎప్పుడు ఇంటి యజమాని వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అది ఆయనకి ఇష్టం అవ్వచ్చు, ఇష్టం కాకపోవచ్చు, లేకపోతే తనే వచ్చి ఉందాం అనుకోవచ్చు, అద్దె పెంచాలనుకోవచ్చు, ఏదైనా కారణం కావచ్చు. ఈయన్ని ఇంట్లోంచి పంపించేయాలి అని యజమాని అనుకుంటే వెళ్ళిపోవలసిందే. స్వర్గలోకవాసం కూడా అంత భయంకరమైనది. ఏ కారణం చేత భయంకరమైనది అంటే అది రెండు కారణముల చేత చాలా భయానకం.
ఒకటి పుణ్యాన్నంతటిని హరించేస్తుంది. ఎంత కష్టపడి తాను పుణ్యం చేసుకుంటాడో ఈ పుణ్యాన్నంతటినీ కూడా స్వర్గలోకవాసం అన్న పేరుతో హరిస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు భోగాలు అనుభవించావు స్వర్గలోకంలో ఉండి, అది నువ్వు చేసిన పుణ్యానికి సరిపోయింది. ఈ స్వర్గలోకవాసం మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే ఒక ఉదాహరణలో చెప్పాలి అంటే, ఒక వ్యక్తి తీసుకెళ్ళి బ్యాంకులో కొంత సొమ్ము జమ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి మొత్తంలోంచి కొంత ద్రవ్యాన్ని ప్రతిరోజు తీసుకోవడం కోసమని చెప్పి ఆయన కొన్ని చెక్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ చెక్కులు పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడల్లా ఆయన ద్రవ్యం ఏమవుతుంది, తరిగిపోతుంటుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన చెక్ ఇచ్చినా ఇంకా మా దగ్గర లేదు ఆయన ద్రవ్యం, ఆయన చెక్కులకి మేమేమి డబ్బు ఇవ్వమంటారు. పుణ్యం అయిపోయే పర్యంతము స్వర్గలోకంలో ఉంచుతారు. పుణ్యం అయిపోయింది అని తెలియగానే కిందకి పంపించేస్తారు. అయితే ఇందులో మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది. ఏమండి, పాపపుణ్యములను లెక్కరాసి పునర్జన్మనిస్తారు కర్మ అనుభవించడానికి. పుణ్యం ఎంత భోగం అనుభవిస్తే ఎంత క్షయం అవుతుందో కూడా స్వర్గలోకంలో ఖాతా ఉంటుందా? అనుమానం ఉండడంలో దోషం ఏం లేదుగా. ఎందుకంటే చేసిన కర్మ శరీరం పోతుంది కానీ కర్మ పోదు, కర్మ జీవుడితో వస్తుంది, దాన్ని బట్టే పునర్జన్మ నిర్ణయం అవుతుంది అని కాదు మార్కండేయుడు చెప్పింది. అయినప్పుడు ఎంత పుణ్యం ఎన్నాళ్ళు స్వర్గంలో ఏ భోగాలు అనుభవిస్తే ఎంతంత ఖర్చు అయిపోతుంది అన్నది కూడా స్వర్గలోకంలో ఎవరైనా దాని గురించిన వివరాలను నమోదు చేస్తుంటారా అంటే అలా నమోదు చేసేటటువంటి ప్రక్రియ ఉండదు. కానీ మరి స్వర్గలోకంలో ఉన్నటువంటి వాడి పుణ్యం అయిపోయింది అని ఎలా తెలుసుకుంటారంటే, భూలోకంలో వాడి కీర్తి మాసిపోవడాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే కదా, పుణ్యకర్మలు చేస్తే కీర్తి వస్తుంది. ఆ కీర్తి భూలోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము స్వర్గలోకవాసం ఇస్తారు. ఇక్కడ కీర్తి పూర్తి అయిపోగానే ఇక ఆయన్ని స్మరించేవాడు లేకపోతే, ఆయన గురించి చెప్పుకునేవాడు లేకపోతే పైనుంచి కిందకి పంపించేస్తారు. అందుకని క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇది సాధికారికమైనటువంటి స్థితిలో మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైనటువంటి గాథని నిరూపించాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో మార్కండేయుడు కూడా అందులో ఒక వ్యక్తిగా లేరు. కానీ ఇవాళ చెప్పబోయేటటువంటి అంశం ధర్మరాజు గారే నోరు తెరిచి ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుని ఉండిపోయాడు. అంత చిత్రమైనటువంటి విశేషాన్ని ప్రతిపాదన చేశాడు మార్కండేయ మహర్షి. ఎవరి సమక్షంలో? సాక్షాత్ కృష్ణ భగవానుడి సమక్షంలో ప్రతిపాదన చేశాడు. ఆయన అన్నాడు, ఇంద్రద్యుమ్నుడు అనబడేటటువంటి ఒక మహారాజు భూమండలాన్ని చాలా కాలం పరిపాలన చేశాడు. ఎన్నో పుణ్యకార్యములు చేశాడు. దానివల్ల ఆయనకి కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఆయన్ని ఆ పుణ్యాన్ని ఆధారం చేసుకుని స్వర్గలోకానికి తీసుకెళ్ళాడు. అయితే వేదాంతం అంటే వేదాంతమే. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు. మరి ఇప్పుడు పుణ్యం చేయిస్తే స్వర్గలోకంలో కొన్నాళ్ళుండి కిందకి దోసేస్తారు, పుణ్యం చేయకపోతే తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. మరి ఇంకేం చేయాలి అసలు? మరి ఇంకా పుణ్యం చేయడం ఎందుకు? అలాంటప్పుడు ఉపయోగం ఏముంది? కొన్నాళ్ళు ఉండి కింద పడిపోవడమేగా. అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఒక పుణ్యకర్మ చేసి ఈ పుణ్యకర్మ వల్ల నా ఖాతాలో పుణ్యం పడాలని కోరుకున్న వాడికి మాత్రమే అటువంటి స్థితిని ఇస్తారు. ఏదో ఎవరో దాహంతో ఉన్నవాడికి కాసిన మంచినీళ్ళు ఇచ్చి నేను పుణ్యకర్మ చేశాను ఈశ్వర అన్నాడు అనుకోండి, అవును నువ్వు చేశావు, జీవుడి ఖాతాలో వేస్తాడు. ఇప్పుడు జీవుడి ఖాతాలో వేశారు కాబట్టి స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉంటాడు. పుణ్యకర్మ చేసి నేను చేయడం ఏమిటి ఈశ్వర, నేను మీ చేతి పనిముట్టుని, నా చేత మీరు చేయించారు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, ఇందులో నా ప్రమేయం ఏం లేదు, నేను అంతా ఈశ్వరుడు నా చేత చేయించాడు, ఏ ఈశ్వరుడు చేయించాడో ఆ ఈశ్వరుడికి ధారపోసేశాడు. ఇప్పుడు ఇందులో నేను చేసింది అన్నది ఏమీ లేదు. ఈ వేదిక ఎక్కకముందు ఇవాళ ఉపన్యాసం లేదు. ఈ వేదిక ఎక్కి నేను 8:30కి దిగిపోతుంటే ఆ రోజు నేను భారతం గురించి కొంత మాట్లాడాను. అది ఆ పుణ్యం కోసం అని కాదు, నేను దిగిపోయే ముందే దాన్ని ధారపోసి దిగిపోతాను. ఏ పరమేశ్వరుడు లోపల ఉన్నాడో ఆ పరమేశ్వరుడు ఆ భారతాన్ని చెప్పించాడు. మరి అప్పుడు నాకు ఆ పుణ్యం అక్కర్లేకపోతే నేను ఎందుకు భారతం చెప్తున్నట్టు? చిత్తశుద్ధి కొరకు. అప్పుడు ఆ కర్మని ఈశ్వరుడు దేని కింద మారుస్తాడంటే చిత్తశుద్ధికి ఉపకరణంగా మారుస్తాడు.
ఇప్పుడు చిత్తము శుద్ధమైతే ఏమవుతుందంటే ఏదో ఒకనాటికి జ్ఞానం అనేటటువంటి పాయసాన్ని పోయడానికి ఆ పాత్ర ఉపయుక్తమవుతుంది. అగ్ని మీద తప్తం అవగా బియ్యం అన్నంగా ఉడికినట్టు పుణ్యకర్మలు చేస్తూ వెళ్ళగా వాటి యందు ఏ రాగ బుద్ధి లేకుండా, లోపల వాటి మీద ఏమీ యాజమాన్య బుద్ధి లేదు, నేను చేస్తున్నానన్న బుద్ధి లేదు, ఈశ్వరుడు చేయించాడంతే. అప్పుడు కొన్నాళ్ళకి పాత్రత కలుగుతుంది. అది ఈ జన్మకు కలగచ్చు, వచ్చే జన్మకు కలగచ్చు. ఆ పాత్రత కలగగానే ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహించిన ఉత్తర క్షణంలో అద్వైతానుభూతికి లోనవుతాడు. నేను ఆత్మ అన్నది అనుభవంలోకి వస్తుంది. ఆత్మ అన్నది అనుభవంలోకి వచ్చిన తరువాత ఇక ఆ శరీరాన్ని ఎందుకు ఉంచుకుంటాడంటే ప్రారబ్ధం పూర్తవడానికి శరీరంతో ఉంటాడు. అందుకే అటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే వారు బ్రతికే ఉంటారు, శరీరంతో ఉంటారు, కానీ వారు మోక్షాన్ని పొందేశారు. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షం అంటే, ఇక్కడే శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందేస్తారు. తాను ఆత్మ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత మరి ఇంక శరీరము నేను కాదు అని తెలిసి దాన్ని ఎందుకు పడగొట్టకుండా ఉండాలి అంటే ఈశ్వరుడు దాంట్లో ఎంతకాలం ఉండమన్నాడో అంతకాలం ఉంటాడు. కాబట్టి ఇప్పుడు శరీరంలో ఉన్నాడు కానీ ఈ శరీరము నేను కాదు అని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆ శరీరం పడిపోతుంటే నేను కాదుగా అది పడిపోతుంటే పెద్ద బాధ ఏముంది, ఊరుకుంటాడు, సాక్షి మాత్రంగా ఉంటాడు. అప్పుడు మోక్షపదాన్ని అలంకరిస్తాడు. ఆ మోక్షపదానికి వెళ్ళిన తర్వాత ఇక పునరావృత్తి ఉండదు, ఇక మళ్ళీ పుట్టడం ఉండదు. అది శాశ్వతమైనటువంటి ఆనందం, బ్రహ్మానందం అంటారు. బహుశः రేపు ధర్మవ్యాధుడు మాట్లాడినప్పుడు చెప్తాడు, చిట్ట చివరిలో మాట్లాడుతూ కౌశికుడితో బ్రహ్మపదాన్ని ఎందుకు కోరుకోవాలి, పుణ్యం కన్నా తపస్సు ఎందుకు గొప్పదవుతుంది అన్న దాని దగ్గర వివరణ చేస్తాడు ధర్మవ్యాధుడు. అందుకే మహాభారతం ఆరణ్యకాండ వినడం అంటే సమస్త ఉపనిషత్ సారాంశాన్ని వినడమే. అది ఆరణ్యకాండ ఒక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనిషి యొక్క అనుష్ఠానానికి సంబంధించిన రహస్యములన్నీ తెలిసిపోతాయి. ఎలా బ్రతకాలన్నది, ఎందుకు బ్రతకాలన్నది అర్థం అవుతుంది. కాబట్టి అలా కాదు, నేను పుణ్యాన్ని అనుభవం కోసం చేసుకుంటున్నాను, ఈ పుణ్యం నాకు ఏదో పనికి రావాలి రేపు పొద్దున్న అనుకున్నవాడికి పనికి వస్తుంది. అప్పుడు స్వర్గలోక వాసం ఇస్తారు కొన్నాళ్ళు. ఆ స్వర్గలోకంలో పుణ్యం అయిపోయాక కింద పడిపోతాడు. పుణ్యం అయిపోవడం అంటే కీర్తి మాసిపోవడం. ఇక్కడ అందరూ మరిచిపోయారు అనుకోండి, భూలోకంలో ఎవరో తలుచుకునే వాళ్ళు లేరనుకోండి, కిందకు వస్తాడు. ఉన్నారని అనిపించుకోగలిగాడు అనుకోండి, మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తాడు. అది విచిత్రం. కాబట్టి ఒకానొకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అన్న మహారాజు పరిపాలన చేశాడు. ఆయన చాలా కీర్తి గణించాడు. చాలా కీర్తి గణించాడు అన్న మాటకి తాత్పర్యం చాలా మంచి పనులు చేశాడు అని. మంచి పని చెయ్యకుండా కీర్తి రాదు. మంచి పని చేస్తేనే కీర్తి ఉంటుంది, చెడ్డ పని చేస్తే అపకీర్తి ఉంటుంది. మంచి పని అంటే తన కొరకు తాను చేసుకున్నది కాదు, తన యొక్క భోగాన్ని త్యాగం చేసి 10 మంది కొరకు తన యొక్క జీవితాన్ని వెచ్చించడం. త్యాగే నైకే అమృతత్వమానసో పరీణనాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి అని ఉపనిషత్తు. కాబట్టి త్యాగేనైకే అమృతత్వమానసో, ఎవరు తను అనుభవించవలసిన దాన్ని అనుభవించకుండా 10 మంది మంచి కొరకు ఉపయోగిస్తాడో అది పుణ్యమవుతుంది. కాబట్టి కీర్తి వస్తుంది లోకంలో. ఆయన అండి అని నమస్కారం పెడతారు. అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకాలం స్వర్గలోకంలోనే ఉంచుతారు. కాబట్టి ఇంద్రద్యుమ్నుడు స్వర్గలోకంలో చాలా కాలం నుంచి ఉన్నాడు. ఆయనకి తెలియదు ఈ లోకంలో ఇంకా ఆయన గురించి మంచి చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారా లేరా ఆయనకి తెలియదు. అది చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు స్వర్గలోకంలో, వాళ్ళు కనిపెడుతుంటారు ఇంకా చెప్పుకుంటున్నారా ఈయన పేరు, భూలోకంలో పరిశీలిస్తూ ఉంటారు. ఎవరూ చెప్పుకుంటున్నట్టు కనపడలేదు. ఇంద్రద్యుమ్నుడి పేరు ఎత్తిన వాళ్ళు ఎవరూ కనపట్టలేదు. అయిపోయింది, కీర్తి మాసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కీర్తి మాసిపోగానే ఏమైపోయిందంటే, కీర్తి అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కీర్తి అంటే ఇతరులకు ఉపకరించే పని తప్ప వాడి కోసం వాడేదో చేసుకుని దానివల్ల దాన్ని పట్టుకుని కీర్తి అని అనకూడదు. కాబట్టి ఒక ఆయన చాలా పెద్ద మేడ కట్టుకున్నాడు అనుకోండి, ఆ చాలా పెద్ద మేడ కట్టుకుంటే అబ్బా ఎంత పెద్ద మేడ కట్టుకున్నాడో ఆయన అదృష్టవంతుడండి అని కీర్తి ఉండొచ్చు. అదేం 10 మందికి పనికి వచ్చే పని చేయడం కాదు. ఆయనకి డబ్బులున్నాయి, ఆయన కట్టుకున్నాడు. ఆయన భోగాన్ని పరిత్యజించి లోకానికి ఏమైనా చేస్తే అప్పుడు కీర్తి. కాబట్టి
కిందకి పంపించేసేయండి అన్నారు. ఆ ఇంద్రజుమ్నుడు కింద పడిపోతున్నాడు. అమరులిచ్చోట నుండలే వరుగుమనచు ఉర్వి త్రోచిన అతడు నా యున్న కడకు అర్ధి చనుదించి ఇట్లను అనగా నన్ను ఇద్దపుణ్యు ఇంద్రజుమ్ను నెరుగుదయ్యా. ఆయన్ని స్వర్గలోకం నుంచి కిందకి పంపించేశారు. పంపించేస్తే ఇంద్రజుమ్నుడు వస్తున్నాడు. వస్తూ తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ మార్కండేయ మహర్షి కూర్చున్నారో అక్కడికి వెళ్ళారు. ఇప్పుడంటే పాండవుల దగ్గరికి వచ్చారు కామ్యకవనానికి. అంతకుముందు మార్కండేయ మహర్షి ఎక్కడో కూర్చున్నారు. అక్కడికి వెళ్ళాడు మార్కండేయ మహర్షి దగ్గరికి. వెళ్ళి ఆయనతో అన్నాడు, అయ్యా మీరు చాలా కాలం నుంచి ఉన్నవారు. ఇప్పుడు వాళ్ళంటే గతంలో ఉన్న వాళ్ళ పేరు తెలియచ్చు తెలియకపోవచ్చు. డొక్కా సీతమ్మ గారి పేరంటే తూర్పుగోదావరి జిల్లా కాదు, ఈ ప్రాంతాల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు ఒకప్పుడు. అంతటి అన్నదాత మహాతల్లి. అటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు ఇవాళ డొక్కా సీతమ్మ గారు తెలుసా అని అడిగారు అనుకోండి, ఏమో నాకు తెలియదండి అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే తరాలు మారిపోయినప్పుడు ఆ పేరు మాసిపోతుంటుంది, గుర్తుంచుకోరు. కానీ గుర్తుంచుకోవాలి. అటువంటి త్యాగం చేసిన వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవడం మనుష్య ధర్మం. కాబట్టి నేను జ్ఞాపకం ఉన్నానా అని అడిగాడు. ఎందుకని? ఏదో తనున్న కాలంలో ఉన్నవాడు కాదు, ఎప్పటికీ ఉన్నవాడు, ఎప్పటి నుంచి ఉన్నవాడు ఓ మార్కండేయుడు. అందుకని నేను జ్ఞాపకం ఉన్నానా ఇంద్రజుమ్నుణ్ణి అన్నాడు. అంటే మార్కండేయ మహర్షి ఒకసారి తలగొక్కుని, ఇంద్రజుమ్నుడా, ఏవో నాకంత బాగా జ్ఞాపకంలో లేవు నువ్వు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో నేను జ్ఞాపకం ఉంది. అయ్యో నువ్వు జ్ఞాపకం లేకపోవడం ఏటయా, ఇన్ని మంచి పనులు చేసినవాడు నువ్వు నాకు గుర్తున్నావు అంటే మళ్ళీ పంపిస్తారు. ఇంకా ఉంది కీర్తినికి. ఇప్పుడు ఈయన చూపించుకోవాలి. కాబట్టి నాకు నువ్వు జ్ఞాపకం లేవే అన్నాడు. అయ్యో నేను జ్ఞాపకం లేకపోవడం ఏంటండి, బాగా ఆలోచించండి గుర్తొస్తానేమో అన్నాడు ఈయన. ఆయన అన్నాడు, ఇక్కడ ధర్మరాజు గారి తెల్లబోయి ఆయన అన్నాడు, నాకు జ్ఞాపకం రావట్లేదు కానీ నాకన్నా పెద్దవాడు వాడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, ఆయనకి ఏమైనా జ్ఞాపకం వస్తుందేమో అన్నాడు. మనం సాధారణంగా మహాభారతం వింటున్నప్పుడు ఇప్పటిదాకా దీర్ఘాయుష్మంతుడు అన్న మాటలోనే మార్కండేయ మహర్షిని వాడుతున్నాం. ఆయన చూసినన్ని ప్రళయాలు, ఆయనకున్నంత ఆయుర్దాయం ఎవరికీ లేదు అని. కానీ అకస్మాత్తుగా ఇవాళ ఆయన ఒక విస్ఫోటనాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన అన్నాడు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకి ఏమైనా గుర్తుందేమో అన్నాడు. ఎవరు మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు అని అడిగాడు ఇంద్రజుమ్నుడు. ఆయన అన్నాడు, ఏమీ లేదయా, నువ్వు వెళ్ళి చూస్తే హిమాలయ పర్వత శిఖరముల దగ్గర ఉన్నాడు ఒక మహానుభావుడు. ఆయన గుడ్లగూబ అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆ గుడ్లగూబ నాకన్నా పెద్దది ఆయుర్దాయంలో. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, శరీరము ఏదైనా అవ్వచ్చు, లోపల ఉన్నటువంటి జీవుడు ప్రత్యేకమైన కారణం చేత అందులో ఉంటాడు తప్ప ఆయనకి పరంపరాగతమైనటువంటి విశేష పుణ్యం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి పూర్వజన్మ స్మృతితో కూడుకున్న మహాపురుషులు మీకు మహాభారత కాలంలో కనపడతారు. వాళ్ళు ఇప్పుడు ఇలా ఎందుకున్నారో కూడా వాళ్ళు చెప్తారు. ఆ ప్రారంధం పూర్తయ్యే వరకు బహుకాలంగా అలా పడున్న వాళ్ళు ఉన్నారు ఆ ఉపాధిలో. కానీ వాళ్ళకి సమస్త జ్ఞానం ఉంటుంది, వాళ్ళు మనుష్య భాష ఎందు కూడా మాట్లాడతారు. ఇలా చెప్తే అది సంభవమా అని అనిపించచ్చు. కానీ కొన్ని చోట్ల కొన్ని ప్రాణులు వాటి తెలివితేటలు, వాటి యొక్క జీవన శైలి, వాటి విధానం చూస్తే మనకన్నా కూడా అవి చాలా తెలివైనవి అనేటటువంటి విశేషం తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ భూకంపాలు, సునామీలు ఇలాంటివి వచ్చే ముందు మనుష్యుల కన్నా ముందు కనిపెట్టేది ఆ ఇతరమైనటువంటి జంతుజాలమునకే తెలుస్తుంది అని ఈ మధ్యకాలంలోనే శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. కాబట్టి ఒక గుడ్లగూబ నాకన్నా చాలా పెద్దది, అది హిమాలయ పర్వత శిఖరం మీద ఉంది, అక్కడికి వెళ్ళు అన్నాడు. అనుడు నే ఇట్లంటినయ్యా, ధర్మరాజు గారితో చెప్తున్నాడు, నేను ఇట్లంటినయ్యా, నేను చెప్పాను ధర్మరాజా ఆ వచ్చినటువంటి ఇంద్రజుమ్నుడితో, నిన్నెరుగంగజాలనయ్యదా హిమశైల శృంగవాసియ్యుండు ప్రావారకర్ణుండను పేరి ఘూకమొకడు పెద్ద, అదియు నాకంటే నిన్ను నిర్ణయముగా ఎరుగు పొమ్మనుటయు నన్ను రమ్మనియ అతడు ఘన రసాయన గుటికా ప్రయోగంబున దేహతాపంబు వర్ధిల్యనందు కదలి రాజాలనేనంటి కడగి నరేంద్రుడశ్వమై నన్ను ప్రీతి నెత్తుకొనుచు అయ్యులూకము పాలికి నరిగి నన్ను అడిగినట్టుల దానిని అడుగుటయును.
ఆ వచ్చిన ఇంద్రజుమ్నుడన్న రాజు అన్నాడు, సరే నేను అక్కడికి వెడతాను హిమాలయ పర్వత శిఖరానికి, ఆ గుట్ల గూబని అడుగుతాను. వాడి పేరు ప్రావారకర్ణుడు, పెద్ద పెద్ద చెవులు ఉన్నవాడు. కాబట్టి నేను ఆయన్ని అడుగుతాను. కానీ నేను వెళితే బాగుంటుందో బాగుండదో, మీరు వస్తే బాగుంటుంది నాతోటి, అందుకని మీరు రాకూడదు అన్నాడు మార్కండేయ మహర్షి. అంటే మార్కండేయ మహర్షి అన్నారు, నాకు ఏదో కొంచెం బడలికగా ఉంది. ఆ బడలికగా ఉండడం వల్ల ఘనరసాయన ఘుటికా ప్రయోగంబున, ఘనరసాయన ఘుటికా ప్రయోగము అంటే ట్యాబ్లెట్ అని నేనంటే మీకు వెంటనే అర్థమైపోతుంది. గుటికనే ఓ చిన్న ముక్క, ఆ ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నాను నేను. అందుకని దాని యొక్క తాపం ఉంది, అది వేడి చిమ్ముతోంది లోపల నుంచి. అందుకని ఒళ్ళు అంత స్వస్థతగా లేదు, ఉత్సాహంగా లేదు, నేను రాలేదు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అలా అనకండి, నేను చాలా పుణ్యం ఉన్నవాడిని, కాబట్టి నేను కామరూపిని, కావలసిన రూపాన్ని పొందగలను, కాబట్టి నేను గుర్రం అవుతాను, నా మీద కూర్చోండి, మీకు బడలిక లేకుండా తీసుకెళ్తాను. సరే, ఇంత అడుగుతుంటే మరి రానంటే ఏం బాగుంటుంది, మీరు వస్తే పెళ్ళి అవుతుందండి అన్నారు అనుకోండి, ఒంట్లో బాగోలేదు, నేను చెప్పానని చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. అంటే మీరు ఫోన్ చేయడం వేరు, మీరు ఒక్కసారి వస్తే అవుతుంది పని. సరే పద, కారు తీసుకొచ్చానండి, ఏసీ కూడా ఉంది, మీకు బ్యాక్ రెస్ట్ ఉంటుంది, బాగా కావాలంటే విశాలంగా వెనక్కి వాలి పడుకోవచ్చు, ఇన్నోవా, మామూలు కారు కాదు అన్నాడు అనుకోండి, కొంత ఉత్సాహం పుట్టేదో బయలుదేరుతాడు కదా అలా. సరే పద అని ఆ ఇంద్రజుమ్నుడే గుర్రం అయితే, ఆ గుర్రం మీద మార్కండేయ మహర్షి ఎక్కారు. ఇద్దరూ కలిసి హిమాలయ శృంగానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన్ని పిలిచారు. పిలిచి ఆ గుడ్ల గూబని అడిగారు, ఏమి ప్రావారకర్ణుడా, ఈ ఇంద్రజుమ్నుడు నీకు జ్ఞాపకం ఉన్నాడా అని. అయ్యా నేను మీకు జ్ఞాపకం ఉన్నానా ఇంద్రజుమ్నుడిని అన్నాడు. ఆయన తలగొక్కుని అన్నాడు, మార్కండేయుడు వచ్చాడు కానీ నువ్వు ఎవరో నాకు జ్ఞాపకం లేదయా, నువ్వు వచ్చావు పాపం ఇంత కష్టపడి, కానీ ఒక పని నాకన్నా పెద్దవాడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఏమైనా గుర్తుపడతాడేమో అన్నాడు. మార్కండేయుడే పెద్దవాడంటే మార్కండేయుడు కన్నా పెద్దది ఒక పక్షి, గుడ్లగూబ. ఇప్పుడు ఆ గుడ్లగూబే పెద్దది అనుకుంటే ఆయన అన్నాడు, ఇక్కడే హిమాలయ పర్వత శిఖరాలకు దగ్గరలోని ఇంద్రద్యుమ్నము అని పేరు కలిగినటువంటి ఒక సరోవరం ఉంది, దాని పేరే ఇంద్రద్యుమ్నం, రాజు పేరు మీదే వచ్చింది అది. అందుకని ఆ సరోవరానికి ఇంద్రద్యుమ్నం అని పేరంటే ఎక్కడో చిన్న కదలిక, ఓ చిన్న తీగని కలిపాడు, నీ పేరు మీద ఓ సరోవరం ఉంది, అందులోనే ఉంటుంది. నాళీక జంఘుడు అనబడేటటువంటి ఒక తాబేలు ఒకటి అక్కడ చాలా కాలంగా ఉంటుంది, కాబట్టి అక్కడికి వెళ్ళు, ఆ తాబేలు ఏమైనా చెప్పగలదేమో అంటే ఆయన అన్నాడు, మీరు రండి నాతో అన్నాడు. నేను ఎందుకయ్యా మార్కండేయ మహర్షిని తీసుకొచ్చావుగా నీ మీద, ఆయన్ని తీసుకెళ్ళి, కాదు కాదు మీరు రావాలి అని ఇద్దరినీ ఎక్కించుకుని అక్కడికి వెళ్ళాడు సరోవరం దగ్గరికి. మార్కండేయ మహర్షి, ప్రావారకర్ణుడు అంటే గుడ్లగూబ ఇద్దరూ అక్కడ నిలబడి సరోవరం దగ్గర పిలిచారు ఆయన్ని, ఆ తాబేటిని పిలిచారు, ఓ నాళీక జంగుడా పైకిరా అన్నారు. ఆయన ఏదో తలుపు కొడితే పిలిస్తే బయటికి వచ్చినట్టు ఆయన సరోవరం నుంచి ఒడ్డుకి రాలేదు, సరోవరంలోనే ముఖమెత్తి లణించున్నాడు. ఎవరు, ఏం కావాలి అన్నాడు. ఈయన ఏమైనా నీకు జ్ఞాపకం ఉన్నాడంటే, ఇంద్రజుమ్నుట్ట పేరు జ్ఞాపకం ఉన్నాడా అని అడిగారు. అడిగితే వెంటనే కొలను వెలువడి చనుదించే కూర్మ విభుడు వారలడిగి ఇంద్రజుమ్న ధరణీషు నిరుగుదే అన అదియు ఒక్కింత తడవు తలచికొని కన్నుగవ అశ్రుజలములుక. ఆ తాబేలిల నీళ్లలోంచి పైకి లేచి చూసి, ఇంద్రజుమ్నుడా అని ఓసారి తలగొక్కుని అని కంఠం గాద్గదికమైంది. అయి కళ్ళులంబట నీరు కారుస్తోంది. అక్కట నీ నిరుంగని మహాగుణభూషణుడు అమ్మహాత్ముడు నన్నిక్కడ పెక్కుమారులు అనేక భయంబులు పొందకుండగా అక్కటి కంబుతోడ తగనాతడు గైకుని కాచెగాదే పింపెక్కిన ఎన్నరోత్తముని ఎన్నటికిన్ మరవంగవచ్చుని. ఆయనే కదూ ఈ సరోవరం ఏర్పడడానికి కారణం. ఎన్ని వేల యజ్ఞయాగాదులు చేశాడో, ఎన్ని లక్షల గోవుల్ని దానం చేశాడో. అన్ని లక్షల గోవుల్ని దానం చేస్తే ఆయన దానం చేసినటువంటి గోవులన్నీ కూడా ఎవరికి దానం చేశాడో వాళ్ళు తీసుకెళ్లే వరకు ఇక్కడ కట్టారు. అవి వెళ్ళిపోయే లోపల ఏం చేశాయంటే, యజమానులు తీసుకెళ్లే లోపల ఆ గోవులు డెక్కలన్నీ భూమికి దువ్వితే దుమ్ము పైకి రేగిపోయి గొయ్యి పడింది. ఆ గోతులోని నీరు చేరింది. అందుకని ఈ సరోవరానికి ఆ మహారాజు పేరే పెట్టబడింది, ఇంద్రజుమ్న సరోవరం అని. నన్ను ఎన్ని మాటలు ఆదుకున్నాడో, ప్రాణ సంకటం వస్తే ఎన్ని మాటలు నాకు ఉపకారం చేశాడో ఆయన తెలియకపోవడం ఏమిటి, మహానుభావుడు ఆయన.
అనేటప్పటికీ ఆయన కన్నుల నీరు పెట్టుకుని ఆ తాబేలు చెప్పేటప్పటికీ చాలా సంతోషించి వెంటనే మళ్ళీ దేవదూతల కిందకు వచ్చారు. వచ్చి తన కీర్తి ఎంత కాలంబు వినబడు ఈ జగమునందు వెలయంగా అందాకను పుణ్యలోక సౌఖ్యంబున ఎంతయూ ఉల్లసిల్లు పురుషుండనగా. ఈ లోకమునందు ఒక పురుషుని యొక్క కీర్తి ఎంత కాలము ప్రకాశిస్తుందో అంతకాలము స్వర్గలోకంలో ఉండొచ్చు. నీ గురించి ఇక తలుచుకునేవాళ్ళు లేరు, నీ కీర్తి మాసిపోయింది అనుకున్నాం. నీ గురించి తలుచుకునే తాబేలు ఒకటి ఉంది ఇంకా, కాబట్టి రా, నిన్ను స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వస్తాను, కానీ నేను ఈ మార్కండేయ మహర్షిని పాపం ఎక్కడో ఉన్నాయన్ని తీసుకొచ్చాను. నేనేదో ఘనరసాయన గుటిక వేసుకున్నాను, ఒళ్ళంతా వేడిగా ఉందన్నా కూడా వినకుండా తీసుకొచ్చా. ఈయనతో పాటుగా అదిగో హిమాలయ శృంగం మీద ఉన్నటువంటి ఆ కొంగని తీసుకొచ్చాను, ఆ ప్రవారకర్ణుణ్ణి. కాబట్టి వీళ్ళిద్దరినీ వాళ్ళున్న చోట దింపేసి వచ్చేస్తాను. అంటే మనసు మంచిదైతే కదా అసలు పుణ్యం చేయడం. వెంటనే ఎవరో కీర్తి ఉంది అని చెప్పగానే తగుదనమ్మా అని చెప్పి అయితే నేను వెళ్ళొస్తానండి చాలా సంతోషం అని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోలేదు. ఆయన మనసుకున్నటువంటి లక్షణం అది. ఆ కృతజ్ఞతా లక్షణమే అసలు మనిషికి పుణ్యాన్ని పెంచేటట్టు చేస్తుంది. ఆయన మళ్ళీ గుర్ర రూపాన్ని పొంది కొంగని ఎక్కడ తీసుకొచ్చాడో అక్కడ వదిలి, మార్కండేయ మహర్షిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడ వదిలి, మళ్ళీ దేవదూతలతో కలిసి ఇంద్రద్యుమ్న మహారాజుగా స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. ధర్మరాజా, ఇది పుణ్యం యొక్క విశేషం, నీకు ఇప్పుడు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు మార్కండేయ మహర్షి. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎంతకాలము పుణ్యములు చేసి కీర్తి ఈ లోకమునందు ఉంటుందో అంతకాలము మాత్రమే స్వర్గలోకమునందు నివాసం ఉంటుంది. కాబట్టి స్వర్గలోకాన్ని అపేక్షించడం కన్నా దాన్ని చిత్తశుద్ధి కొరకు ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాలని కోరుకుంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఈ సుఖదుఖాలు అనుభవించడం, ఈ గొడవ అనేటటువంటివి లేకుండా ఉండగలుగుతాడు. ఒక్కొక్కచో స్వర్గలోకవాసం అంత పుణ్యం లేకపోవచ్చు, కానీ చాలా పుణ్యం చేసినవాడు అనుకోండి, అది పుణ్యం కింద ఉంచుకుంటాను అనుకుంటే ఏమవుతుందంటే ఉత్తర జన్మల యందు దాన్ని అనుభవించాలి. కాబట్టి అది జన్మకి కారణం అవుతుంది. వచ్చే జన్మలో పుడతాడు, ఈ జన్మలో ఏదో చాలా పుణ్యం చేశాడు. ఈ పుణ్యం అంతా ఎందుకు పనికి వస్తుందంటే ఎంత వేగంగా దీన్ని హరించచ్చని చూస్తారు. సమున్నతమైనటువంటి స్థితిలో అధికారంలో కూర్చున్నాడు అనుకోండి, ఒక చక్రవర్తిగా కూర్చున్నాడు అనుకోండి, ఆ సింహాసనం మీద కూర్చోడానికి చక్రవర్తి అని అనిపించుకోవడానికి ఎంత పుణ్యం వ్యయమైపోతుంది. ఒక జన్మలో చక్రవర్తిగా ఓ 30 సంవత్సరాలు అనుభవించాడు, అయిపోయింది పుణ్యం అంతా. గత జన్మలో ఎంతో కష్టపడి చేసుకున్న పుణ్యం అంతా ఓ 30 ఏళ్లలో పూర్తయి పాపం మాత్రం మిగిలిపోతుంది. అనుభవంలోకి రావాలిగా మళ్ళీ అది. ఇప్పుడు మళ్ళీ పాపం చేయకుండా పుణ్యమే చేస్తామని ఏమి నమ్మకం మనుష్య జన్మలోకి వస్తే? అదే పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు వాడుకోవాలి అని నిశ్చితంగా సంకల్పం చేసుకుని పరమేశ్వరుడికి ధారపోసేసాడు అనుకోండి, నాకు అక్కర్లేదు, ఈ పుణ్యం నాకేమీ ఉపకారం చేయక్కర్లా, ఈ పుణ్యం అన్నది నాకేం లేదు, ఈశ్వర మీరు చేయించారు, మీకే అర్పించేస్తున్నాను అన్నాడు అనుకోండి, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. వీడు రా నిజాయితీపరుడు. లోకంలో పుణ్యం చెయ్యడం అనే మాటకు అర్థం ఏమిటి? ఓ ఆవు దగ్గరికి వెళ్ళి మీరు కాస్త గ్రాసం పట్టుకొచ్చి వేశారనుకోండి, పుణ్యం వస్తుంది. కానీ గ్రాసాన్ని పెంచింది మనం కాదు, పచ్చిగడ్డి పరకల్ని, ఆవుని సృష్టించింది మనం కాదు, ఆ పరకలు కొయ్యడానికి చేతిలోని శక్తి మనది కాదు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఆ తల్లే శక్తి రూపంలో ఉంది. తెచ్చి పెడితే తిని ఆ గడ్డి పరకల వలన ఓ పుణ్యం అంటూ ఉంటే ఆ పుణ్యం చిత్తశుద్ధికి పనికి రావాలి అని అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే పాపం అనేటటువంటిది దుఃఖ రూపంలో తనంత తాను క్షయం అయిపోతుంటుంది. ఏదో ఒక దుఃఖాన్ని అనుభవిస్తుంది, దుఃఖం లేకుండా ఉండదుగా. ఏదో దుఃఖం చిన్నదో పెద్దదో ఉంటుందో, ఓ కాళ్ళనే పెట్టడమో చేయనే పెట్టడమో ఏదో ఉంటుంది. ఆ రూపంలో ఆ దుఃఖం క్షయం అయిపోతుంది. ఇప్పుడు దుఃఖం లేదు, పూర్తిగా పోయింది. పుణ్యం అసలు చేసుకున్నది లేదు, ఎందుకని అంతా ఈశ్వరుడి కోసం అర్పించేశాడు. ఇప్పుడు చిత్తమా శుద్ధమైపోయింది, పాపపుణ్యములు రెండూ లేవు, అనుభవించడానికి లేనప్పుడు జన్మెందుకు ఇంకా? ఆ క్షణంలో ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. అథవా చిత్తశుద్ధి
ఏర్పడిందనుకున్న నాడు జ్ఞానం ఇస్తే సంచితము దగ్ధమైపోతుంది. ఆ జ్ఞానము కలగగానే ఇక సంచితం ఉండదు, కాలిపోతుంది. కాలిపోతే ఇక పునర్జన్మ ఉండదు. సంచితం అంటే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపపుణ్యాలు ఇంకుండవు, కాలిపోతాయి. కాబట్టి స్వర్గలోకవాసం అనేటటువంటిది ఎంత తాత్కాలికమైనదో, ఎలా కింద పడిపోతారో మార్కండేయ మహర్షి చూపించారు. ఇందులో విచిత్రం ఏమిటంటే, భగవంతుని యందు భక్తి కలిగినటువంటి మార్కండేయుడు, భగవంతుని యందు భక్తి కలిగిన ప్రాణులే కాబట్టి శరీరాలు ఏవైనా కూడా తాబేలు కొంగ అదే శరీరంతో అలాగే ఉన్నాయి. ఎవరికన్నా ఇన్ని పుణ్యాలు చేసి స్వర్గలోకంలో ఉన్న ఇంద్రజుమ్నుడి కన్నా వాటి ఆయుర్దాయం ఎక్కువ. అవి సాక్ష్యం చెప్తే మళ్ళీ వెళ్ళాడు. కానీ ఇంద్రజుమ్నుడు ఇంతకాలం స్వర్గంలో ఉండగలిగాడా? ఉండలేకపోయాడు. ఇప్పుడు ఈ చెప్తున్న తాబేలు ఒకటి కూడా వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ కింద పడిపోతాడు. కాబట్టి ధర్మరాజా, పుణ్యం అనేటటువంటిది కేవలముగా అనుభవైక వేద్యము కొరకే చేసుకుందాం అనుకోవడం అంత ఉపయుక్తమైన విషయం కాదు. ఆ పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు ఉపకరణంగా వాడుకున్న వాడెవడో వాడు ధన్యుడు సుమా. అందుకని మనిషి జీవితంలో ఆ క్రమానికి క్రమంగా అలవాటు పడడం అనేటటువంటి దానికి ఒక కోరిక ఉంటే తప్ప ఆ అలవాటు పడడం. మీరు ఒక్కటి గమనించండి, ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకడు ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఎవడు ఆ ప్రశ్న వేసుకున్నాడో, దాని జవాబు కోసం అన్వేషించాడో, అన్వేషించి బాగా సత్యాన్ని మనసులో ఊంచుకున్నాడో, వేదాన్ని ఆధారంగా తీసుకున్నాడో, వాడొక్కడే ఆ దిశలో ప్రయాణం చేయగలడు. మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదు ఆ ప్రయాణం. ఎవరికి అది సాధ్యం అవుతుందంటే, చూడండి, ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు. అస్తమానం ఏదో ఊరిళ్ళి వచ్చి చేశారనుకోండి. గత సంవత్సరం నేను అలాగే తిరిగి ఎప్పటికి ఉన్న ఊళ్ళో ఉండడం, ఈ డైరీ తీస్తే ఎప్పుడూ ఇంకో ఊళ్ళో ఉపన్యాసాలే, రాను 2 రోజులు పెట్టి సర్దుకోను మళ్ళీ పెడుతూ ఉండడం, ఎప్పటికీ ఉన్న ఊళ్ళో ఉండడం అనిపించేది. అలా జీవుడికి ప్రయాణం మీద విసుగు రావాలి ఎప్పుడప్పుడు. ఎన్నాళ్ళు ఇంకా ఏ శరీరం అయితే ఏమిటి, ఆకలి, పొట్ట పోసుకోవాలి, నిద్ర, పడుకోవాలి, మైథునము, సంతానాన్ని కనాలి, జర, వృద్ధాప్యాన్ని పొందాలి, మరణము, పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి. అదెంత బాధో మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశించడం అంత బాధ. ఏ అమ్మ కడుపులోనైతేనే ఆ కటిక చీకట్లో పడి ఉండాలి, బయటికి రావాలి, అక్కడి నుంచి మళ్ళీ పెరగాలి. ఇలా ఎన్ని తిరిగాను ఎన్నాళ్ళు ఇలా తిరగను. ఇక ఇలా తిరగవలసిన అవసరం లేకుండా ఈ శరీరం అన్న దానిలోకి రాకుండా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా నేను నిలబడిపోయే రోజు ఎప్పుడు అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుని దాని జవాబు కోసం పరితపించాడనుకోండి, వాడికి ఇది అత్యంత ఉపయుక్తమవుతుంది. ఇక తిరగద్దు అనుకున్న వాడికి చిత్తశుద్ధి మీద వాంఛ కలుగుతుంది. ఈ పాత్ర పాయసం పట్టడానికి యోగ్యం కావాలి, అయితే తప్ప పొయ్యడు ఈశ్వరుడు. ఎందుచేత అంటే పోషించాడు అనుకోండి, ఏ పాత్రలో పడితే ఆ పాత్రలోకి, ఆ పాత్రకి ఉన్నటువంటి మకిలి వలన పదార్థము సేవనమునకు ఉపయుక్తము కాదు. బాగా జంగు పట్టిన పాత్రలో తీసుకొచ్చి పాయసం పోశారనుకోండి, మళ్ళీ మీరు ఎవరి చేతిలో ఉన్నా పోస్తానంటే పాత్ర శుద్ధి లేదు, అందులో పోశారు, వాళ్ళు ఇక తిరిగి పుచ్చుకోరు దాన్ని. అందులో పోశారనేది విషమైపోయి ఉంటుందంటారు. ఆ పాత్రని బాగా తోమారనుకోండి, అప్పుడు అందులో మీరు ఏది పోసినా ఇబ్బంది లేదు, ఇది శుభ్రంగా ఉంది, ఇందులో పోయిందంటారు. పాలు పోసేటప్పుడు ప్రధానంగా ఇందులో పడితే అందులో పోయిరు. ఇందులో పాలు పొయ్యొచ్చా, బాగా తుడిచి పాలు పోస్తారు. పాత్రశుద్ధి ఉంటే తప్ప పాలు పొయ్యనట్టు చిత్తశుద్ధి ఉంటే తప్ప ఆ భాండమునందు ఈశ్వరుడు జ్ఞానాన్ని పోయడు. అందుకే కొన్ని కోట్ల జన్మల తర్వాత తప్ప జ్ఞానం అంకురించదు అనడానికి కారణం ఎందుకు వస్తుందంటే, అసలు ఆ దిశలో కర్మల్ని పుణ్యకర్మగా మార్చుకోవడం కాకుండా చిత్తశుద్ధి కొరకు వాడడం అనేటటువంటిది వస్తే తప్ప అసలు పునరుత్పత్తి అన్నది, పునర్జన్మ అన్నది ఆగదు. అది అలా తిరుగుతూనే ఉంటాడు ఆ చక్రంలో. ఈ తిరుగుతూ ఉండిపోవడం అనేటటువంటిది ఆగాలని కోరుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడికి పుణ్యకర్మని మళ్ళీ అనుభవించాలన్న కోరిక చచ్చిపోతుంది. ఉద్దయా బాబు మళ్ళీ రాలేనా శరీరంలోకి, ఏదో పుణ్యకర్మ, ఏ సుఖమైతేనే మళ్ళీ శరీరంలో ఉండాలా వద్దా, మళ్ళీ శరీరంలో దూరాలి, వద్దు నాకు, నేను రాను. అందుకే మీరు చూడండి,
మహాజ్ఞానులైన వారందరూ కూడా భయపడేది ఎప్పుడంటే శరీరంలోకి వెళ్ళమంటే భయపడతారు, అది ఎప్పుడు పోతుందని అడుగుతారు. మీరు అందుకే మహర్షులు శాపం ఇస్తే శరీరంలోకి వెళ్ళంటారు. ఆయన ఏదో జ్ఞానంలో ఉంటాడు, హాయిగా ఆత్మగా ఉంటాడు, ఎక్కడో ఏదో ప్రారంధం తప్పు జరుగుతుంది, నువ్వు బలన శరీరంలోకి వెళ్ళంటారు. అది ఎప్పుడు పోతుందంటే నాకు ఎప్పుడు శాప విమోచనం, ఆ శరీరం ఎప్పుడు పోతుందంటే. నహుషుడి కథ మీరు విన్నారుగా భారతంలో. అలా ఉందని ఏది కనబడితే దాని బలం నాకు వస్తుంది అన్నారుగా, తింటూ పడుందాం అనుకోడు, ఎప్పుడు వదిలేస్తాను ఆ శరీరం అంటాడు. అంటే తానుగా ఉండడాన్ని ఇష్టపడతాడంటే ఆత్మగా ఉండడాన్ని మాత్రమే ఇష్టపడతాడు. ఆ స్థితి కోరుకున్నటువంటిది, దాని యందు బలీయమైన స్థితి ఏర్పడితే పుణ్యకర్మాచరణమునందు అనురక్తి ఉండదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి జీవన్ముక్తులైన మహాత్ములకు విధి నిషేధములు అన్వయములు కావు. విధి నిషేధం అంటే ఇలా ఉండాలన్నది అన్వయం అవదు, ఇలా ఉండకూడదన్నది అన్వయం. ఎందుకంటే వాళ్ళు ఇంకా అన్నీ వదిలిపెట్టేసి ఆత్మగా నిలబడిపోయి ఉండిపోతాడు ఆ జీవన్ముక్తుడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ విషయాన్ని నువ్వు గ్రహించిన నాడు పుణ్యమో అని వెంపర్లాడడం ఎంత తేలికగా అది హరించుకుపోతుందో, ఎలా పడిపోతూ ఉంటాడో, ఎలా పైకి వెళ్తూ ఉంటాడో గమనించావుగా. వెతుక్కుని వచ్చాడు, అడిగాడు, వెళ్ళాడు, మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటాడు, మళ్ళీ తోసేస్తారుగా ఎప్పుడప్పుడు, మళ్ళీ పడిపోతాడు. కాబట్టి ఉపాధి ఏది అన్న దాంతో సంబంధం లేదు తరించడానికి. మీరు అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక తొడుగు అంతే. ఈ మనుష్య శరీరం అనేటటువంటిది అన్ని తొడుగులలోకి ఉత్తమమైన తొడుగు. ఎందుకంటే దీనికి సహజంగా అధికారం ఉంటుంది, అన్ని పుణ్యకర్మలు చేయొచ్చు, దీంతో బుద్ధి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మినహాయింపులు ఉంటాయి. మిగిలిన తొడుగుల్లో కూడా అంతకన్నా మహాజ్ఞానులు ఆ తొడుగుల్లో ఉంటూ ఉంటారు. అందుకే మీకు ఎక్కడ కనపడదు. ఒక్క సనాతన ధర్మంలో మాత్రం జంతు శరీరములలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైన సభలలో నిలబడి ఉంటారు. కనక సభ అని చిదంబరంలో ఉంటుంది. అందులో ప్రతిరోజు ప్రదోష వేళలో పరమశివుడు తాండవ నృత్యం చేస్తాడు. అక్కడ నటరాజుగా ఉంటాడు. ఆయన నటరాజుగా ఉన్నప్పుడు కింద పాము శరీరం, పైన మనిషి ముఖం, పతంజలి నిలబడి ఉంటాడు. వ్యాఘ్రపాదుడు అని కింద పెద్ద పులి శరీరం, పైన మనిషి యొక్క తల, ఒక పక్క వ్యాఘ్రపాదుడు నిలబడతాడు. ఒక పెద్ద పులి, ఒక పాము రెండు క్రౌర్యానికి ప్రతీకలు. వెంటబడి పీకేస్తాయి అవి, పగపట్టి వెంటబడి కరుస్తుంది పాము. అంత చంచలంగా పారిపోయి కరిచేటటువంటి పాము సంగీతం విందంటే పోని అనుకోవచ్చు, నృత్యాన్ని ఇలా పైకి లేచి వింటూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నటరాజసభ చిత్రాన్ని చూశారో లేదో, ఇప్పటికీ కాంచీపురం వెడితే ఏకాంబరేశ్వర సన్నిధానంలోకి వచ్చాక నటరాజస్వామి దేవాలయంలోకి వెడితే కొంచెం మీరు పట్టి చూస్తే నటరాజస్వామి వెనకాతల ఉంటుంది కనకసభ. అద్భుతమైనటువంటి మూర్తి గీసి ఉంటుంది, గోడంతా కూడా. అందులో కనపడతారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. పాము పులి కదలకుండా నిలబడ్డాయి, అంగీకరించారు, వాళ్ళిద్దరిని ఉండమన్నారు సభలో. ఒక్కొక్కసారి ఉపాధి సంబంధం ఉండదు, ఉండకుండా లోపల ఉన్న జీవుడంతటి మహాత్ముడు అందులో ఉంటాడు. నహుషుడు పూర్వజన్మ జ్ఞానంతో కొండ చిలువలో లేడు. నిన్న భారతంలో మనుష్య భాషను అర్థం చేసుకుని మాట్లాడగలిగినటువంటి పుణ్యకర్మ కలిగిన దీర్ఘాయుష్మంతులైనటువంటి ప్రాణులుగా తాబేలు, కొంగ లేవు. అందుకనే శంకర భగవత్పాదులు మాట అంటారు, వటుర్వాగి నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. శరీరంతో ఏముందయా పరమేశ్వర, లోపల ఉన్న జీవుడు భక్తుడైతే ఏ శరీరంలో ఉన్నా అదృష్టవంతుడే. సాలెపురుగు, ఏనుగు, పాము పరమేశ్వరుణ్ణి సేవించలా? ఓ కొండ భద్రాచలం రామచంద్ర ప్రభువుని సేవించి తన తల మీద పెట్టుకోవాలా? కాబట్టి అందుకే కదూ దూర్జటి అంటాడు, ఏ వేదంబు పఠించి లూత భుజగం వేశాస్త్రములు చూచే తానీ విద్యాభ్యాసమనర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకజింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అందుకే స్వర్గనరకముల కన్నా ఏ భయము లేకుండా సంతోషంగా ఉంచగలిగినది రెండవది ఇది అంటే భగవద్భక్తి. ఆ భగవద్భక్తి ఉన్నవాడికి ఏది ఉన్నా ఏది పోయినా సంతోషం. అందుకే
ఆ ప్రహ్లాదుడు అంటాడు, నీపాదకమలంబు నియతిగొల్చిన దాన్ని చేరునే సురరాజ భోగపరత, చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును, సేవలన్నయుమరచు నీ మహిమమాంపి, మేలు చేసితివి నీ మేర మీటి సూపి అంటాడు. ఎందుకయా దిక్కుమాలిన అధికారాలు? గర్వంతో ఇంతటి వాణ్ణి అన్న అహంకారంతో కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, భగవత్ సేవ చేయడానికి సమయం సరిపోదు. ఏమిటి ధరించుకున్నట్టు? వద్దయ్యా, నాకు ఆ ఐశ్వర్యాలు వద్దు, నాకు ఆ పదవులు వద్దు, హాయిగా ఇలా ఉండని, ఉంటే చిత్తం నీ మీద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఏదైనా పరమేశ్వరుడు ఉన్నాడంటే. కాబట్టి వాడికి ఏమిటి లోటు? ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. భగవద్భక్తి సరి అయినటువంటి పరిష్కారం. రెండవది, చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మాచరణము కొంచెం పై స్థాయిలో నిలబడగలిగితే, అథవా తేలికైన మార్గం ఆ భక్తి. ఎందుకు చేశారండి? పుణ్యం కోసం కాదండి, చేయకుండా ఉండలేక. పక్క ఆయన పేపర్ చదివి పక్కనెట్టాడు, ఒకసారి ఇస్తారేంటి చదువుతానన్నాడు. ఏమీ లేదండి వాళ్ళ పేపర్లో. ఒక్కసారి అదే నేను తెలుసుకుంటానని చదువుతాను. ఎందుకు? ఆయన చెప్పాడుగా ఏమీ లేదని, నువ్వెందుకు చదవడం? అంటే నువ్వు గంట చదివేసి అవునండో ఏమీ లేదని కూర్చోవాలి. ఆయన చెప్తే నమ్మకుండా ఏమీ లేదు అందులో తెలుసుకోవడానికి పేపర్ చదువుకున్నట్టు రోజు భగవంతుని యొక్క కార్యం చేయకుండా ఉండలేక భగవత్ కార్యం చేస్తున్నాడు. ఎందుకయా పూజ చేస్తావు? చేయకుండా ఉండలేక. ఎందుకయా భారతం చదువుకుంటున్నావు? చదువుకోకుండా ఉండలేక. అంతేగానే భారతం చదువుకుంటే పుణ్యం వచ్చేస్తుందని కాదు. ఆ భారతం జరిగితే కాసేపు భగవంతుడి గురించి జరిగితే నాకు అదో సంతోషం. ఒకడికి కొడుకుని చూస్తే సంతోషం, ఒకడికి కూతుర్ని చూస్తే సంతోషం, ఒకడికి మనవాణ్ణి చూస్తే సంతోషం, ఒకడికి భారతం చదువుకుంటే సంతోషం. ఎవడ అదృష్టాన్ని బట్టి వాడికి సంతోషం. కాబట్టి ఆ భగవద్భక్తి శాశ్వతమైనటువంటి ఆస్తి. కాబట్టి ఈ తారతమ్యాన్ని నువ్వు గమనించవలసి ఉంటుంది. ఇది ధర్మరాజు గారికి మార్కండేయుడు చెప్పడంలో ఉన్నటువంటి రహస్యం. అంతేగాని ఏదో ఓ కథ తీసుకొచ్చి ధర్మరాజు గారికి చెప్పడానికి ఆయన అంత అమాయకుడు కాదు, ఉత్తిని కూర్చుని వినడానికి. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? ఏదో చందమామ కథలన్నీ చెప్తే వినడానికి కూర్చున్న వాళ్ళు కాదు, సమయాన్ని అతి విలువైనదిగా చూసేవాళ్ళు. ఒకరు శ్రీకృష్ణ భగవానుడు, ఒకడు నారద మహర్షి, ఒకడు మార్కండేయుడు, ఒకడు ధర్మరాజు, వేరొకడు ధౌమ్యుడు. మిగిలిన వాళ్ళు నిత్యాగ్నిహోత్రీకులైన విప్రులు. ఏ కారణం లేకుండా ఎందుకు వింటారు? అంటే అందులో ఏదో వేదాంత ప్రతిపాదనం ఉన్నది అని గుర్తు. కాబట్టి ఈ మాటలు చెప్పి ఆయన అన్నాడు, ధర్మరాజు గారు ఒక మాట అన్నాడు, చాలా సంతోషం, నేను మీరు చెప్పినటువంటి విషయాన్ని పూర్తిగా జీర్ణం చేసుకున్నాను. లోకంలో ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుతో పుడతాడు, పుట్టి ఇంకొక పేరుతో పిలవబడుతూ ఉంటాడు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. కీర్తి అన్న మాట కదా వచ్చింది అక్కడ. కీర్తికి గుర్తు ఏమిటో తెలుసా? అసలు ఆ పేరే మారిపోవడం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రామచంద్ర ప్రభువు పుట్టినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. దానికి వంశకర్త ఇక్ష్వాకు, అందుకని ఇక్ష్వాకు వంశం. కానీ తరువాతి కాలంలో ఏమైపోయిందంటే దాన్ని ఇంకా కొంతమంది పేర్ల మీద పిలిచారు. కాకుత్సుడు అని ఒక రాజు పుట్టాడు, అందులో కాకుత్స వంశం అని పిలిచారు. అందరికన్నా గొప్పవాడిగా పిలవబడినవాడు రఘుమహారాజు, అందుకని రఘువంశం అని పిలిచారు. రఘువంశము అంటే రాముడు పుట్టాడని కాదు, రఘువు పుట్టాడు కనుక. ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అని పేరు ఎందుకు వచ్చింది అంటే రఘువు పుట్టాడు కనుక. అసలు వంశకర్త కన్నా ఈయన పేరు పెద్దదైంది. అంటే శాశ్వత కీర్తికి గుర్తది, ఇక తిరుగులేని కీర్తి అనమాట. అసలు ఆ పేరే వంశమే ఆయన పేరు మీదకి వెళ్ళిపోతుంది. అలా పేరే మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి చాలా చాలా గొప్ప విశేషాలు. అది సామాన్యమైనటువంటి విషయంతో వచ్చేటటువంటిది కాదు. అవి ఏదో జీవితాంతం మంచి పనులు చేస్తే వచ్చేవి కావు. అసలు ఎవరూ ఎప్పుడూ ఊహించలేని గొప్ప పని ఒకటి చేస్తే అలా మారిపోతుంది. అది ఒక్కటే అవ్వచ్చు, కానీ ఆ పని అటువంటిది. రఘువు పేరు మీదకి ఎందుకు మారింది ఆ వంశం అని అడిగారు. కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో అంటాడు, త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీథినాం. అందుకు మారిపోయింది అన్నాడు. త్యాగాయ సమృతార్థానాం. రఘుమహారాజు గారు ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు. దేనికోసం అంటే దానం చేసేది. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. చేతకాక కాదు, ఎక్కువ మాట్లాడితే అబద్ధం ఎక్కడైనా మాట్లాడవలసి వస్తుందేమో. యశసే విజిగీషూణాం, దండయాత్ర చేసేవాడు క్రౌర్యంతోట, కీర్తి కోసం. ఎందుకని
యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి కీర్తి ఉండాలని కోరుకోవడం సజ్జనుడి యొక్క లక్షణం. కాబట్టి కీర్తి కొరకు దండయాత్ర చేసేవాడు. ప్రజాయి గృహమేధినా, సంసారమునందు భార్యతో ఉన్నాడు. దేని కొరకు? కేవల సాంసారిక భోగము కొరకు కాదు. వంశోద్ధారకుడి కంటే తప్ప తనకి పితృరుణం పోదని ఆ పితృరుణం నుంచి విముక్తుడవడానికి కొడుకుని కనడానికి సంసారంలో ఉన్నాడు. ప్రజాయై గృహమేధినాం, ఇన్ని 4 గొప్ప లక్షణములు ఉన్నవాడు కనుక రఘుమహారాజు గారు పుట్టిన తర్వాత ఇక్ష్వాకు వంశము రఘువంశమైంది. ఒక అద్భుతమైన ప్రశ్న ఇక్ష్వాకు వంశంలోంచే తీశాడు ధర్మరాజు గారు. అది అల్లుకుపోవడం అంటే అది. అటువంటి శిష్యుణ్ణి చూసి కదూ గురువు పొంగిపోతాడు. మహానుభావ, నీలాంటి గురువు ఎక్కడ దొరుకుతాడు మాకు? నువ్వు ఏదైనా చెప్పగలవు, నీకు ఆ సమర్థత ఉంది. ఏదో చదివి చెప్పడం కాదు, అన్నిటికీ నువ్వు ప్రత్యక్ష సాక్షి. ఇంతకాలం నుంచి ఉన్నావు, నీ ఆయుర్దాయం అటువంటిది. నాకొక్క మాట చెప్పండి. ఇక్ష్వాకు వంశంలోనే కువలాశ్వుడు అనబడేటటువంటి ఒక రాజు జన్మించాడు. ఆయన రాజ్య పరిపాలన చేశాడు. కానీ ఆయన్ని కువలాశ్వుడు అని పిలవరు, దుందుమారుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ కువలాశ్వుడి పేరు కువలాశ్వుడని లేకుండా దుందుమారుడని ఎందుకు వచ్చింది అని అడిగాడు. అంటే ఇంద్రజుమ్నుడి కీర్తి గురించి విన్నాడు. పేరే మారింది అంటే ఏదో ఉండాలి కదా, అంత గొప్పగా ఎందుకు వచ్చింది? ఆ కథ నాకు చెప్పండి, ఆ విశేషం ఏమిటో చెప్పండి, అంతలా పేరు ఎందుకు మారిందో అన్నాడు. ఆయనకి ఉందో పేరు అజాతశత్రువు ధర్మరాజు గారికి. ఆయనకి ఎందుకు ఉంది అంటే పుట్టిన శత్రువులు కాదు, పుట్టని శత్రువులు కలిగిన వాడు. ఆయనకి అసలు శత్రువులు పుట్టరు. అదేమిటంటే మరి దుర్యోధనుడు లేడా? దుర్యోధనుడికి ధర్మరాజు శత్రువు. ధర్మరాజు ఎప్పుడు దుర్యోధనుడి శత్రువుగా చూడలేదు. కాబట్టి ఆయనకి శత్రువులు లేరు. నీ భావన చేత పవిత్రం. నువ్వు ఎలా చూస్తావో దాన్ని బట్టి అవతలవాడికి ఏమో పాడైపోడు. ఆయనకి తరిగిపోయేది, ఆయనకి పెరిగిపోయేది ఏమీ ఉండదు. చిన్న చూపు చూసి నువ్వు పాడైపోతావు. ఎవరిని ఎలా చూడాలో చేత కాకపోతే పాడైపోయేది ఆయన కాదు, నువ్వే. కాబట్టి అసలు ముందు దిద్దుకోవలసింది ఎక్కడ అంటే నిన్ను నువ్వు దిద్దుకోవడం నీకు రావాలి. అవతలవాడు పనికి మాలిన వాడన్నాం కాదు, నువ్వెంత పనికి వచ్చేవాడు నీకు తెలియాలి. కాబట్టి ఆయన ఈ ప్రశ్న వేస్తే మార్కండేయ మహర్షి ఎంతో సంతోషించారు. ఎంత గొప్ప ప్రశ్న వేశావురా నాయన ధర్మరాజా, చెప్తాను విను అని ఉదంకుడు గురించి మొదలుపెట్టాడు. ఆయన ఉదంకుడని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని అపేక్షించి పరమభక్తితో గొప్ప తపస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరములు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్తోత్రం చేశాడు శ్రీ మహావిష్ణువు. దేవదేవా శృతి ప్రమాణ విధేయ మాధవ జంగమ స్థావరాత్మకమైన లోకము సర్వమున్ భవదీయ మాయా విధేయము విశ్వరూపుడవు అవ్యయుండవు నీవా సద్భావ సుస్థితి నిన్నెరింగిన వాయు పాపములచ్యుతా అన్నాడు. ఓ దేవదేవా, వేదమును ప్రమాణముగా లోకమునకు ఇచ్చినటువంటి వాడా, వేద ప్రమాణము చేత లోకమునకు తెలియబడేటటువంటి వాడా, వేదమును ప్రమాణంగా పట్టుకుంటే విష్ణువు అందుతాడు. అలా అందేటటువంటి వాడా, జంగమస్థావరాత్మకమైనటువంటి లోకమును అంతటినీ కూడా భవదీయ మాయ కప్పి ఉంది. ఈ జంగమస్థావరాత్మకమైన ప్రపంచమంతా యథార్థమునకు నీ మాయే. సత్యము నువ్వు ఒక్కటే, మిగిలిందంతా మాయ. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో నిజానికి విష్ణువు పేరు అందులో ఒకటే, విశ్వం, అదొకటే ఆయన పేరు. మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు తప్పించి విష్ణు సహస్రనామ స్తోత్రం అంటాం కానీ నిజానికి అన్ని నామాలు కావు, గౌణములు నామములు. ఒక్క నామమే నామం, మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు. విశ్వం అదొకటే నామం. విశ్వం విష్ణుర్, ఆయనే దానికి వ్యాఖ్యానంగా మిగిలిన నామాలన్నీ పెడతాయి. పెడితే అది విష్ణు సహస్రనామ స్తోత్రం అయింది. అలా అసలు ఈ విశ్వము మాయా, సత్యము నువ్వు అంటే జగన్మిథ్య బ్రహ్మసత్యం. అటువంటి ఓ శ్రీ మహావిష్ణు విశ్వరూపుడవు అవ్యయుండవు నీవా. ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడివి కావు, శాశ్వతుడవు, నిత్యుడువు నువ్వు. సద్భావ సుస్థితి నిన్నెరింగిన వాయు పాపములచ్యుత. సద్భావనతో నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేసినంత మాత్రం చేత పాపములు పోతాయి. అది ఆయన చేసిన స్తోత్రానికి ఆయువు పొట్టి అక్కడ ఉంది.
చింతనము పాపహేతు. చింతనము చేసేదేది మనస్సు. మనసు చింతన చేయకుండా మీరు ఎలా ఉంచుతారు? మనసుని అరికట్టలేరు. కర్మేంద్రియాలను అరికెడతారు. ఏ పని చేయకే కూర్చో అనొచ్చు. మనసుని ఇక్కడ కూర్చుని ఉపన్యాసం వింటూ మనసు పాపకర్మ చేసేస్తుంది. ఏదో అక్కర్లేని విషయం ఆలోచించి ఏదో జ్ఞాపకం తెచ్చుకుని ఎవన్నో ఒక్క దెబ్బ కొడితే అని ఆలోచించింది అనుకోండి, మనసు తప్పు చేస్తోందా లేదా? చింతనము మనసు యొక్క లక్షణం. అది అత్యంత వేగంగా పెడుతుంది. మరి చింతనము పుణ్యం కూడా చేస్తుంది. పాపం చేసే లక్షణం పుణ్యం మనసుకుంటే పుణ్యం చేసే లక్షణం కూడా ఉంటుందిగా. ఎప్పుడు పుణ్యం చేస్తుంది అంటే అది ఎంత పుణ్యం చేయగలదంటే పాపాన్ని కాల్చేయగలదు. ఎప్పుడు? అది వెళ్ళి విష్ణువులు అంటుకుంటే చాలు. ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి? ఆలంబనము నిచ్చుట అనొక మాట ఉంటుంది. అసలు జీవుడి కర్తవ్యం అదొకటి. ఆలంబనము అంటే పట్టుకోవడానికి వస్తువు. పసిపిల్లల్ని మీరు చూడండి, వాడు ఓహో గుక్క పెట్టి ఏడుస్తుంటాడు. తాతగారు వచ్చి వాడిని ఎత్తుకొని అళరాయి అని ఇలా 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 అంటాడు. అంటే వాడు ఒక గడియ ఊరుకుంటాడు. ఓ గడియ ఊరుకుని మళ్ళీ మొదలెడతాడు. ఏదో గుడ్డల మీద వేసుకుని అటు ఇటు తిరుగుతాడు. మళ్ళీ ఊరుకుంటాడు. ఒక నిమిషం మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. తీసుకొచ్చి ఉయ్యాల్లో వేస్తాడు. వేసి ఇలా 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 ఊపుతాడు. ఒక నిమిషం ఊరుకుని మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అమ్మాయి ఏమిటే వీడికి ఆకలిస్తున్నట్టుంది చూడు అంటాడు. అప్పుడు కూతురు తీసుకెళ్ళి పాలిస్తుంది. వాడు ఊరుకుని పడుకుంటాడు. పడుకున్నాడు కదా అని వాడు లేచి మళ్ళీ ఏడవకుండా ఉంటాడు ఏంటి? వాడు మళ్ళీ ఏడుస్తాడు. ఏడవడం వాడి లక్షణం. ఏడవకుండా ఏమార్చడానికి ఏదో ఒకటి అందివ్వడం తాత లక్షణం. తాత అని ఎందుకన్నానంటే ఇంట్లో పెద్దాడు ఆయనే కాబట్టి. ఆయన కొంత పరిపక్వతతో ఉంటాడు అన్న ఊహ చేత చెప్పాను ఆ మాట నేను. కాబట్టి ఏడుస్తున్నవాడు ఏడుపు మరిచిపోవాలంటే ఏం చేయాలి? ఏదో ఆలంబనం ఇవ్వాలి. ఓ బొమ్మో, ఓ అట్టముక్కో, ఓ పేపరో ఏదో ఇస్తే వాడు అది చూసి కాసేపు ఆడతాడు. మళ్ళీ వదిలేస్తాడు. మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. ఆలంబనం ఇస్తే వాడు ఏడుపు మానినట్టు మనసు యొక్క లక్షణం ఏమిటంటే ఏడుపు. ఏదో లేదని ఏడుస్తుంటాడు. ఏడిచేదానికి ఆలంబనం మీరు ఏమిస్తున్నారన్న దాన్ని బట్టి దాని ఏడుపు పెరగడమా, మన్ని కాల్చి జన్మజన్మాంతరములకు కాల్చేంత ఏడుపు పెంచుకోవడమా, అది అలవాటు పడుతుంది. ఆలంబనంగా ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. తల్లి పిల్లాడికి అమ్మ నాకు ఆ బ్లేడ్ కావాలని ఏడిచాడు అనుకోండి, ఇస్తుందా? ఒక్క నాటికి ఇవ్వను నీకు బ్లేడ్ అంటే. ఈ చేతిలో ఇలా పట్టుకుని వెనక్కి పెట్టి ఇలా ఇలా అని హుష్ పోయిందిరా ఎక్కడో దాచేస్తుంది. అంతేగాని పిల్లాడికి బ్లేడ్ ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? బ్లేడ్ ఇస్తే వాడు కోసుకుంటాడు, అందుకని ఇవ్వదు. అలాగే మనసుకి ఆలంబనం ఇచ్చేటప్పుడు ఏది పడితే అది ఇవ్వకూడదు. అది ఇస్తే పాడైపోతుంది అనుకుంటే అది ఇవ్వకుండా ఏది ఇస్తే తరిస్తుందో అది ఇవ్వాలి. భగవంతుణ్ణి ఆలంబనంగా ఇచ్చారనుకోండి, దానికి మొదట్లో పేచీ పెడుతుంది, పుచ్చుకోదు, తర్వాత పుచ్చుకుంటుంది. మీరు చూడండి, చంటి పిల్లలకి పాలు పట్టే తల్లులు వాడు పాల సీసా నోట్లో పెడదామన్నా ఒప్పుకోడు. అప్పుడు ముందు నోట్లో తీసుకెళ్ళి ఆ తిత్తి పెట్టేరు. లేనిపోని ఇబ్బంది, వాడికి పొలమారుతుంది. పెదవి మీద రాస్తారు ముందు ఆ తిత్తి పెట్టి. రాస్తే వాడికి అర్థమవుతుంది, ఓహో పాలు పడుతోంది అమ్మని ఏడు పాపి అంటాడు. అంటే అప్పుడు ఆ తిత్తి పెడితే వాడు నిశ్శబ్దంగా పాలు తాగడం మొదలు పెడతాడు. అలా అలవాటు ఒకటి ఇచ్చారనుకోండి, పసిపిల్లాడికి ఇచ్చినట్టు మనసుకి ఇస్తే మనసు దాన్ని వద్దని మెల్లిగా దాన్ని పట్టుకోవడానికి అలవాటు. భాగవతం రోజు ఒక 50 పేజీలు చదువు అన్నారనుకోండి, 50 పోని 25 పద్యాలు ఎక్కడ చదువుతాను, పోని వద్దు వచనం. అర్థం వద్దా? అర్థం వద్దు కదా. అర్థాలు ఇప్పుడు ఎందుకు మనం ఉపన్యాసాలు చెప్పాలా? తాత్పర్యం చదువుతాను, సరేనా? చదువు 25 పేజీలు చదువు. మొదట్లో 3 చదివి అంటుంది అంటే ఎప్పుడైపోతుంది? అది మెల్లిగా అలవాటు చేశారనుకోండి, ఓ రోజు రాత్రి 8 అయిపోయింది, చదవలేదు ఇంకాను. ఒక్క అరగంట ముందు ఆ 25 పేజీలు పూర్తి చేసేద్దాం ఏంటి అని అదే అంటుంది. క్రమంగా 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 ఏం చేస్తుందంటే భాగవతానికి ఆకర్షణ పొందుతుంది. ఆకర్షణ పొంది భాగవతం మీద ప్రసంగాలు వింటుంది. ఆ తర్వాత 4 పద్యాలు నేర్చుకుంటుంది. తర్వాత ప్రతిపదార్థం నేర్చుకుంటుంది. ఏదో ఒకనాడు భాగవత ప్రవచనం చేస్తుంది. ఏదో ఒకనాడు ఆ భాగవతంతోనే తరించిపోతుంది. కాబట్టి ఆలంబనం ఇవ్వడంలోనే జీవుని విచక్షణ ఉంటుంది. ఏది పడితే అది ఇవ్వకూడదు, ఏది ఉత్తరణ హేతువో అది ఇవ్వాలి. అది ఆయన ప్రతిపాదన. అందుకని ఆయన అంటున్నాడు, సద్భావ సుస్థితిని నెరింగిన
వాయు పాపములు అచ్యుత. అచ్యుత అంటే చ్యుత్ అంటే పోవడం, అచ్యుత అంటే ఎప్పుడూ ఉండేవాడు, పోయేవాడు కాదు, ఆయన శాశ్వతుడు. అటువంటి ఓ శ్రీ మహావిష్ణువా, నిన్ను గురించి ఆలోచించడం అలవాటైపోతే సమస్త పాపములు తమంత తాము కాలిపోతాయి ఆ చింతనలో. కాబట్టి అటువంటి స్వరూపమున్నవాడా, ఇంకా చాలా విశేషణాలు చెప్పాడు ఆయన శ్రీ మహావిష్ణువు గురించి. నీకు ఒక నమస్కారం, నీ సాకార దర్శనము నాకైంది అంతే, దాని గురించే చేశాను తపస్సు. శ్రీ మహావిష్ణువు అన్నారు, అలా కాదు, ఏదైనా కోరుకో. ఆయన నవ్వి అన్నాడు, ఇదో మాయ, నాకెందుకు కోరిక, ఏమీ ఉండకూడదని తపస్సు చేశా, మళ్ళీ కోరికంటావే, వద్దు అన్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, అలా కుదరదు, నువ్వు ఏదైనా కోరుకోవాలన్నారు. ఎందుకు ఆ పెంకితనం అంటే, దేవతలకు ఒక నియమం ఉంటుంది. దేవతలు మనుష్యులకు దర్శనమిస్తే ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళకూడదు, ఏదో ఒకటి ఇవ్వాలి. మనకి ఉంటుందో నియమం, ఏదో గర్భిణీ స్త్రీ దగ్గరికి, రోగి దగ్గరికి, వృద్ధుల దగ్గరికి, గురువుగారి దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి, ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదు. ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి యోగ్యమైంది ఇవ్వాలి, అంతేకాని అయోగ్యమైంది పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వకూడదు. కాబట్టి దేవతలు కూడా ఏమిటంటే, మనుష్యులు కనబడితే పాపం వీళ్ళు ఆర్తితో ఉంటారని ఏదో ఒకటి ఇస్తారు. ఏదో ఒకటి నేను ఇచ్చేయడం ఎందుకు, ఆయనకి పెద్ద కోరికలు లేవు, ఏం అడుగుతాడో చూద్దాం, అడిగే ఇద్దాం, అడిగే ఇస్తే గొడవ వదిలిపోతుందిగా అని. కొన్ని ఇళ్లలో చూడండి, పెళ్ళికి